ఏం మాట్లాడతాను అన్న విషయాన్ని ముందుగా నేను మీకు చెప్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం సంఘము యొక్క కారణము ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడే ప్రయత్నాన్ని చేస్తాను. రేపటి దినాన్న సంఘము యొక్క కర్తవ్యం ఏమిటి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడే ప్రయత్నాన్ని చేస్తాను. మూడవ రోజు ఈ సంఘానికి అంటినటువంటి కళంకము ఏమిటి అనే విషయాన్ని నేను మాట్లాడే ప్రయత్నాన్ని చేస్తాను. జాగ్రత్తగా ఈ సంగతిని మీరు మనసును పెట్టుకోండి, లేకపోతే ఈ 3 దినాలు మీరు ఎంతో కష్టపడి కూర్చున్నవి ప్రయోజనం లేకుండా మారిపోతుంది. మొదటిది సంఘం యొక్క కారణం ఏంటో మనం తెలుసుకుంటాం. రెండవది సంఘం యొక్క కర్తవ్యం ఏంటో మనం తెలుసుకుంటాం. మూడవది సంఘానికి అంటినటువంటి కళంకం ఏమిటో మనం తెలుసుకుంటాం. ఇది మొదటి సంగతి. రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేను గాల్లో బాణాలు వేసే రకం కాదు. నేను ఏదో చెప్పేస్తే మీ ఎవరికో ఏదో మీ హృదయానికి తగిలి ఏదో సరదాగా అన్నాడులే, పొరపాటున అన్నాడులే, సమయ సందర్భాన్ని బట్టి అన్నాడులే అని మీరు అనుకోకండి. ఈ 3 దినాల పాటు చేసినటువంటి వర్తమానంలో చెప్పినటువంటి అంశాలలో ఏదైనా ఒక విషయం మీ హృదయానికి తాకితే, ఏదైనా ఒక విషయం మీ కుటుంబానికి తాకితే, ఏదైనా ఒక విషయం మీ సంఘానికి తాకితే దానికి పూర్తి బాధ్యత ప్రసంగించిన నేను తీసుకుంటాను. ఒక మాటలో చెప్పాలంటే, ఈ 3 వర్తమానాలు విన్న తర్వాత మీరు నన్ను ఈజీగా మెడపట్టుకుని బయటికి గెంటేయవచ్చు. మీరు నన్ను అసహించుకోవచ్చు. వీడేంట్రా ఇలాంటి వర్తమానం మాకు తీసుకొచ్చాడు, ఇలా మమ్మల్ని గాయపరిచాడేంటి, ఇలా మమ్మల్ని బాధపరిచాడేంటి అనేటువంటి ఆలోచన, అనేటువంటి స్పందన మీకు రావచ్చు. అది మనం ఎప్పుడు చూసుకోవాలంటే 3వ రోజు చూసుకోవాలి. మీరు నన్ను మెడపెట్టి గెంటాలన్నా, మీరు నన్ను అసహించుకోవాలన్నా, మీరు నన్ను కొట్టాలన్నా ఈ 3 దినాల పాటు చెప్పబడిన ప్రతి మాట కూడా ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. కాలయాపన కోసం మీరు రాలేదు, కాలయాపన కోసం నేను రాలేదు. కనుక మనం ఇచ్చిన లేదా మనం వెచ్చించిన ఈ కాలం ఎలా వెచ్చించాలి అని అంటే, మిగతా సంగతులన్నీ కుటుంబ విషయాలు కానివ్వండి, సంఘ విషయాలు కానివ్వండి, సామాజిక విషయాలు కానివ్వండి, అవి ఏవి కూడా ఈ 3 దినాల పాటు మీ మనసులోనికి రాకుండా మీరు ఏం చేయాలి తెలుసా? వాక్యం కొరకు విషయాలను ఉపవాసం చేయాలి. ఏ విషయాలు కూడా మీ మనసును ఎక్కించుకోకుండా కేవలం ఈ 3 దినాల పాటు ఉదయకాలం జరిగినా, రాత్రికాలం జరిగినా కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మీ మనసును మీరు ఎక్కించుకోవాలి. దేవుని వాక్యం కాకుండా మరేదైనా ఈ 3 రోజుల తర్వాతే మనం మాట్లాడదామని చెప్పండి. కుటుంబంలో సమస్యలు రావచ్చు, సంఘంలో సమస్యలు రావచ్చు, సామాజికంగా సమస్యలు రావచ్చు, కానీ ఈ 3 దినాల పాటు మీరు చేసే ఉపవాసం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం తప్ప మిగతా ఏ సంగతి కూడా నేను నా మనస్సున ఎక్కించుకోను అనే విధానంలో మీరు ఉంటేనే చెప్పబడిన సంగతులన్నీ కూడా మీకు అర్థమవుతాయి. దయచేసి వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి, ఒక స్త్రీని గురించి కొన్ని సందర్భాలను మనం చూద్దాం. మరి అన్నాను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినటువంటి తొలి సందర్భాలలోనే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎందుకు ప్రస్తావించాడు అంటే, ఈమె జీవితంలో మనకు కొన్ని కోణాలు అర్థం కావాలి. ఈమె తన జీవితంలో సర్వాన్ని కోల్పోయింది. మంచి యవ్వన కాలం ముందు వివాహం చేసుకున్న తర్వాత భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత తన జీవితంలో యూదుల సంస్కృతి పరంగా మరొక అవకాశం ఉంది, మరొక వివాహం చేసుకోవచ్చు. కానీ ఈమె ఎటువంటి నిర్ణయం తీసుకుందంటే, నా జీవితంలో నీకు వివాహము చేసుకోను, కానీ నా జీవితాన్ని పూర్తిగా నేను ఎక్కడ అంకితం చేస్తాను అని అంటే దేవాలయంలో నేను అంకితం చేస్తాను. దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు ఉందంటే 84 సంవత్సరాల వరకు విధవరాలై ఉండి ఆమె దేవాలయంలో ఏం చేస్తుందంట? రేయిం పగలు ఉపవాస ప్రార్థనలతో అక్కడే సేవ చేస్తుంది. మనలాగా ఒకరోజు ఉపవాసం కాదు,
మనలాగా 3 రోజులు ఉపవాసం కాదు, మనలాగా 40 రోజులు ఉపవాసం కాదు, తన జీవితమే ఉపవాసానికి ఆమె వెచ్చించినట్టుగా వాక్య ఆధారాలు మనకు కనబడతా ఉన్నాయి. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. సమస్తాన్ని కోల్పోయిన వృద్ధురాలు కాదు ఆమె. సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్న స్థితిలో ఆమె మంచి యవ్వనంలో ఉంది. జీవితాన్ని అందంగా మలుచుకోవటానికి లేదా జీవితాన్ని గొప్పగా బ్రతకడానికి ఆమెకు మరొక అవకాశం ఉంది. కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని ఆలయాన్ని ఎంపిక చేసుకుంది. ఈ లోకపరమైనటువంటి ఆనందాలు కావచ్చు, లోకపరమైనటువంటి భోగభాగ్యాలు కావచ్చు, లోకపరమైనటువంటి ఆడంబరాలు కావచ్చు, ఇవన్నీ నాకొద్దు, నాకు దేవుని సన్నిధే కావాలి. అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్రార్థనలు చేస్తాను, అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఉపవాసము చేస్తానని చెప్పి దేవాలయాన్ని తాను తన జీవితంలో ఎన్నిక చేసుకుంది. ఎందుకు ఎన్నిక చేసుకుంది అని అంటే ఆమెకు తెలుసు దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత జీవితం యొక్క అర్థం పరమార్థం మారిపోతుంది అన్న కోణంలో తన జీవితానికి ఒక అర్థం రావాలంటే, తన జీవితానికి ఒక గుర్తింపు ఉండాలంటే, తన జీవితానికి ఒక పరమార్థం ఉండాలంటే ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటంటే దేవుణ్ణి ఎన్నుకున్నది, దేవుని సన్నిధిని ఎన్నుకున్నది, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అంతటిని కూడా వెచ్చించింది. ఇప్పుడు ఆమెకు తెలుసు దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. చూడండి, అపోస్తల కార్యంలోనికి మనం వెళితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూడగలిగితే ఒక మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 7వ అధ్యాయం 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. ఎవరి కొరకు కట్టించారు? రాజైన సొలొమోను దేవుని కొరకు ఏమి కట్టించాడు అని మనకు కనబడుతుందంటే ఆలయాన్ని కట్టించాడు. ఈ ప్రవక్త ఎక్కడైతే ఉండి విధవరాలుగా ఉండి రేయింబగలు సేవ చేస్తుందో ఆ ఆలయాన్ని కట్టించింది ఎవరు? సొలొమోను. ఎవరి కొరకు కట్టించాడు? దేవుని కొరకు కట్టించాడు. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే దేవుడు దేవాలయములో ఉన్నాడు, దేవుడు మందిరములో ఉన్నాడు. అయితే ఈ దేవుడు సొలొమోను మందిరము కట్టించకముందు ఎక్కడున్నాడు అని కానీ మనం ఆలోచించగలిగితే ఒకసారి మనం అందరం కలిసి నిర్గమకాండంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాటను మనం చూడగలిగితే 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. అదే మనం 34వ వచనంలో చదవగలిగితే అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మోసే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలోని ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఈ మధ్యలో దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడటానికి, ఈ మధ్యలో దేవుడు వారికి అందుబాటులో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ ప్రత్యక్షపు గుడారం. సొలొమోను మందిరము కట్టించకముందు దేవుడు ఎక్కడున్నాడు అని ఇశ్రాయేలులను మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, బేసరత్తుగా దేవుడు ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ఉండేవాడు. ఇది చాలా ప్రొఫెషనల్గా కనబడుతూ ఉంది, చాలా ఆధ్యాత్మిక కనబడుతుంది. గుడారములో దేవుడు ప్రత్యక్షం అనేటువంటి మాట చాలా గొప్ప కనబడుతుంది. కానీ ఈ ప్రత్యక్షపు గుడారం గురించి దేవుని మాటల్లో మనం చూడాలి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్తే దేవుడు మాట్లాడుతున్న మాట. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటను మనం చూడాలి. సమూయేలు 2వ గ్రంథము నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ప్రత్యక్షపు గుడారము అని అంటే ఇదిగో మీ దృష్టిలో గొప్పకుండా వచ్చేమో. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చే సమయం నుంచి నేటి వరకు కూడా నేను నివసించేటువంటి ఒక ప్రాంతము, నివసించేటువంటి ఒక మందిరం ఎటువంటిదో తెలుసా? డేరాలతో కుట్టబడి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గుడ్డలతో కుట్టబడినటువంటి డేరా, వస్త్రములతో తయారు చేసినటువంటి ఒక డేరా. దేవుడు ఎక్కడున్నారంటే డేరాలో ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. అటువంటి దేవుడు ఎక్కడ నివసించాడంటే సొలొమోను నిర్మించినటువంటి దేవాలయంలో ఉన్నాడు. ఇక్కడితో చరిత్ర ఆగిపోలేదు. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాట మనం చూడాలి. మోసే గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యక్ష గుడారం వచ్చింది. సొలొమోనుని దేవుడు ఎన్నుకున్నాడు, అందమైనటువంటి దేవాలయం వచ్చింది. ఇప్పుడు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడాలి. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుంచి జరుగుతున్న సందర్భాన్ని మనం కానీ చూడగలిగినట్లయితే, మా పితరులు
ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుతారని సమరయ స్త్రీ ఎవరితో అంటుంది? యేసు ప్రభువుతో అంటుంది. మా పితరులేమో పర్వతాలలో ఆరాధించారు. మా పితరులు ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దేవుని తేజస్సు ఉండే అవకాశం ఉన్న చోట ప్రత్యక్షపు గుడారం వేసి అక్కడ ఆరాధించేవారు. మీరు అంటున్నారు, యూదులుగా మీరు ఏమంటున్నారంటే యెరూషలేములో దేవాలయంలో ఆరాధించాలని అంటున్నారు అని అంటే ప్రభు అంటున్న మాట, అమ్మా ఒక కాలం వస్తుంది. ఈ కాలం ఎటువంటి కాలం అంటే మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక కాలం వస్తుంది. ఇది ఎటువంటి కాలం అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆ కాలంలో మీరు దేవుని ఎలా ఆరాధిస్తారు అని అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి స్పష్టమైన మాట అంటే ఇక్కడ డేరా లేదు, ఇక్కడ దేవాలయం కూడా లేదు, ఇక్కడ వస్త్రములు లేవు, ఇక్కడ ఇటుకలు కూడా లేవు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేటువంటి స్థలం ఎక్కడుందని సమరయ స్త్రీ అడిగితే ప్రభు అంటున్నాడు స్థలం చెప్పట్లేదు, ఆయన విధానం ఆయన చెబుతా ఉన్నాడు. ఒకవేళ ఇంతకుముందు పితరులు ప్రత్యక్ష గుడారము దగ్గర నన్ను అందుబాటులో ఉందని అక్కడికి వచ్చారేమో, ఒకవేళ పితరులు దేవాలయంలోనికి వచ్చారేమో, ఇప్పుడు నేను చెబుతున్న సత్యాన్ని అర్థం చేసుకో. ఇదిగో నేను ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే విధానం ఎలా ఉంటుంది అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానంలో ఉంటుందని చెప్పి ఆయన సస్పెన్షన్లో పెట్టి వదిలేశాడు. సమరయ స్త్రీకి ఒక మాటలు చెప్పాలంటే పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఒకరోజు శిష్యులందరినీ కూడా సమకూర్చాడు ప్రభు. శిష్యులందరినీ సమకూర్చి ఒక ప్రశ్న అడిగాడు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, ఇందాక చదివినటువంటి విషయం మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం 13వ వచనం నుంచి మనం చూడగలిగితే శిష్యులందరినీ సమకూర్చినటువంటి ప్రభు వాళ్ళని అడుగుతున్న మాట, మొదటి మాట ఏంటంటే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకునుచున్నారని తన శిష్యులను అడిగాడు. శిష్యులందరినీ సమకూర్చాడు. అప్పటి వరకు పరిచర్య ప్రారంభించాడు. పలు ప్రాంతాలలోనికి ప్రజలకు అందవలసినటువంటి సేవలని చేశాడు. చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి అంటే తన శిష్యుల దగ్గర నుంచి. శిష్యులారా, ప్రజలందరూ ఈ జనాంగం అంతా నా గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం తెలుసా ప్రభువా? ప్రజలలో ఏకాభిప్రాయము లేదు. నీ గురించి ప్రజలలో వన్నెస్ అనేటువంటి ఆలోచన లేదు, ఒకే రకమైనటువంటి ఏకాభిప్రాయం లేదు, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమందిని అడిగితే వాళ్ళు అంటున్నారు ఈయన బాప్తిసం ఇచ్చు యోహాను అంటున్నారు. మరికొంతమందిని అడిగితే వీళ్ళు అంటున్నారు ఈయన ఇర్మియా అంటున్నాడు. మరికొంతమందిని అడిగితే ఈయన ఏలియా అంటున్నాడు. మరికొంతమంది చాలా తెలివైన వారు, ప్రవక్తలు చాలామంది ఉన్నారు కదా, ఆ ప్రవక్తలలో ఎవరో ఒక ప్రవక్త. వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు వేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో లేదు ఈయన ఖచ్చితంగా ఏలియా, కొంతమంది లేదు ఈయన ఖచ్చితంగా బాప్తిసం ఇచ్చి యోహాను, కొంతమంది లేదు ఖచ్చితంగా ఈయన ఇర్మియా, కొంతమంది ఎందుకు వచ్చిన కూడా ఈ ముగ్గురు కాకపోతే ఎవరో ఒకరు అయి ఉంటారు కాబట్టి ప్రవక్తలు చాలామంది ఉన్నారు కదా, ఆ ప్రవక్తలలో ఎవరో ఒకరు అయి ఉంటారనే మిక్స్డ్ ఒపీనియన్ ప్రజలందరూ కూడా కలిగి ఉన్న టైంలో ఇప్పుడు ప్రభు అడిగిన రెండో ప్రశ్న తెలుసా? వారి సంగతి పక్కన పెట్టండి, మీ సంగతి ఏంటి? మీరేమనుకుంటున్నారు నా గురించి? శిష్యులందరూ కూడా ఉన్నారు అక్కడ. మీరు ఏమనుకుంటున్నారంటే శిష్యులందరి దగ్గర సమాధానం రాలేదు, ఒకే వ్యక్తిని సమాధానం వచ్చింది. ఆయన ఎవరు? పేతురు గారు చెప్పిన సమాధానాన్ని మనం చూస్తే, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. దేవా, ప్రజలందరికీ రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, లేదా నా తోటి శిష్యులకు కూడా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ నాకున్న ఒకే ఒక అభిప్రాయం ఏంటో తెలుసా? నీవు అభిషిక్తుడవు, నీవు క్రీస్తువు, నువ్వు దేవుని కుమారుడవు. ప్రభువు చాలా ఆనందించాడు. ప్రభువు చాలా ఆనందించి పేతురు అంటున్న మాట ఏంటో తెలుసా? పేతురు, ఇది నీకు మనుషులు ఎవ్వరు కూడా చెప్పలేదు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. నాటి సమాజం నుండి నేటి సమాజం వరకు కూడా క్రీస్తును గుర్చినటువంటి ఒకే అభిప్రాయము అందరి విశ్వాసుల్లో ఉందా అని మీరు ప్రశ్నిస్తే లేదు. ఒక్కొక్కరికి ప్రభు ఒక్కొక్కరు అర్థమయ్యాడేమో, ఒక్కొక్కరు ప్రభువును ఒక్కొక్కరు అర్థం చేసుకున్నారేమో. ఎవరి అర్థాన్ని వాళ్ళు తీసుకొని, ఎవరి అభిప్రాయాలను వారు తీసుకొని, ఎవరికి నచ్చినట్టుగా వారు సంఘ విధానాలలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? నీకు క్రీస్తు అర్థమైతేనే సంఘము అర్థమవుతుంది. నీకు క్రీస్తు అర్థము కాకుండా సంఘం నీకు అర్థం ఏమాత్రము కాదు. నువ్వు అనుకుంటావు సంఘం కూడా ఒక దేవాలయం అనుకుంటావు,
నువ్వు అనుకుంటావు సంఘం కూడా ఒక ప్రత్యక్ష గుడారం అనుకుంటావు. నీకు ఎవరు అర్థం కావాలి? సంఘ వ్యవస్థ అర్థం అవ్వటానికి ముందు నీకు క్రీస్తు అర్థం కావాలి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు తెలుసా? ప్రత్యక్షంగా ప్రభువు పరలోకంలో నుంచి ప్రత్యక్ష ఆధారాలు చూపిస్తున్నప్పుడు, భౌతికంగా ఆయన నుండి నిరూపిస్తున్నప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోలేదంటే ఈనాటి సమాజం నిజంగా ప్రభువుని మనం అర్థం చేసుకుంది నిజమేనా, సత్యమేనా? ఈనాడు రకరకాల విభిన్న అభిప్రాయాల మధ్య ఈరోజు ఎవరైతే పేతురు వలె ప్రభువును మొట్టమొదట అర్థం చేసుకుంటారో వారికి సంఘ వ్యవస్థ అర్థమవుతుంది. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు మనుషులు ఎవరు చెప్పలేదయా, దేవుడు నీకు చెప్పాడు కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ఒకనొక రోజు ప్రపంచ వ్యాప్తం కాబోయే ఒక గ్లోబల్ న్యూస్ నీకు చెప్తాను. ఆ గ్లోబల్ న్యూస్ ఏంటో తెలుసా? పేతురు, నేను ఒక సంఘాన్ని కడుతున్నాను. ఏమంటున్నాడు చూడండి, నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుదును. నా సంఘం అది మొక్కతోటలో ఉండొచ్చు, అది అంతర్వేదిలో ఉండొచ్చు, అది విజయవాడలో ఉండొచ్చు, అది విశాఖపట్నంలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, అది పెద్దదై ఉండొచ్చు, చిన్నదై ఉండొచ్చు, అది అనేక రకాల సౌకర్యాలతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఎవరి సంఘం? దేవుని సంఘం. కొన్నిసార్లు ఓవర్ఫ్లోలో మనం ఏమంటాం తెలుసా? ఈ చర్చ్ నాది, లేకపోతే ఈ చర్చ్ మా తాతగారిది, ఈ చర్చ్ మా నాన్నగారిది. కాదు, ఈ చర్చ్ ఎవరిది? దేవునిది. సంఘ వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఏంటో తెలుసా? ప్రభువును గురించి ఈరోజు చాలా తక్కువగా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి సంఘ వ్యవస్థ అర్థం కాలేదు. సంఘ వ్యవస్థ అర్థం కానప్పుడు అన్నా వలె ప్రవక్తి వలె వచ్చి 84 సంవత్సరాలు తన జీవితాన్ని మందిరంలో అర్పించలేము. ఏం అర్థం కాకుండా సమస్త జీవితాన్ని పక్కన పెట్టి ఆమె వచ్చి దేవాలయంలో లేదు. ఆమెకు తెలుసు దేవాలయపు సంగతులు తెలుసు, ప్రభు వస్తాడని తెలుసు, ప్రభువుని గురించి రక్షణ సత్యాన్ని అనేకులతో మాట్లాడే పరిస్థితిలో ఉందంటే ఆమె ఎవరిని అర్థం చేసుకుందంటే ప్రభువును అర్థం చేసుకుంది. ఈనాటి దినాన దేనికి మనం కష్టపడమంటే ప్రభువుని అర్థం చేసుకోవటంలో ఏమాత్రం కూడా కష్టపడం, ఏదో మనకు ప్రభు అంటే అన్నీ తెలుసున్నట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ పేతురు వలె మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని గుర్తించాలి. పేతురు వలె మనం ప్రభువుని గుర్తిరగాలి. పేతురు వలె గుర్తించగలిగితే పేతురు అన్న మాట ఇప్పుడు మనం చూడాలి. సంఘం గురించి ఈరోజు చాలా సంఘాలకు కానివ్వండి, ఈరోజు చాలామంది సేవకులకు కానివ్వండి, ఈరోజు చాలామంది విశ్వాసులకు కానీ అర్థం కానిటువంటి ఒక సంగతి ఎవరికి అర్థమైంది తెలుసా? చదువు లేని, సామాన్యమైన జాలరు వృత్తి పని చేసుకుంటూ ధైర్యము లేని చంచల మనస్కుడుగా ఉంటున్నటువంటి పేతురుకు మాత్రం అర్థమైంది. మీరు చదవండి, ఆ తర్వాత 27 పుస్తకాలలో కూడా ఎక్కడ కూడా ఇంత స్పష్టమైనటువంటి అవగాహన సంఘాన్ని గురించి ఎక్కడ ప్రస్తావించబడలేదు. కానీ పేతురు చాలా స్పష్టంగా రాసింది 2 పత్రికలైనా ఒక పత్రికలో అద్భుతమైన రీతిగా సంఘం అంటే ఏంటో చెప్పాడు. ఎందుకు తెలుసా? ప్రభువుని పేతురు అర్థం చేసుకున్నట్టుగా మరెవరు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు అర్థమైనట్లుగా, ఇదిగో పేతురుకి అర్థమైనట్లుగా మరెవరికి అర్థం కాలేదు. కాబట్టి పేతురు నేను సంఘాన్ని కడతానంటే ఇదిగో నీవు నేను అనుకోవచ్చు ఇప్పుడు దేవాలయాన్ని మించిన దేవాలయం కట్టేస్తాడేమో. ఎందుకంటే మోసే కంటే గొప్పవాడు ప్రభు, సొలొమోను కంటే గొప్పవాడు ప్రభు. మరి మోసే కంటే సొలొమోను గొప్పది కడితే మరి సొలొమోను కంటే గొప్పదే కట్టాలి కదా. ఇప్పుడు గొప్పది కట్టాలనుకుంటే ఇంకెంత అందమైన దేవాలయాన్ని నిర్మిస్తాడేమని మనం అనుకుంటాం. ఇప్పుడు పేతురు మాటల్లో చూడాలి సంఘాన్ని గురించి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరలా మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు మీరు? ఇదిగో రాయి, సజీవమైన రాయి, అమూల్యమైన రాయి యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆ తర్వాత ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా పేతురుతో సహా మనందరినీ కూడా దేవుడు దేనితో పోల్చుతున్నాడంటే సజీవమైన రాళ్లతో మనల్ని పోల్చుతున్నాడు. ఇప్పుడు నేను కట్టబోయే మందిరం, ప్రభువు కట్టబోయే మందిరం, ప్రభువు కట్టబోయే సంఘం ఎలా ఉంటుందంటే అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నది. అది ఆత్మ సంబంధమైనది, అది స్పిరిచువల్గా ఉంటుంది. అది నీ కళ్ళకు భౌతికంగా
కనబడదు. ఇదిగో మనమందరము రాళ్ళము, మనం ఒకరికొకరు కట్టబడి ఎలాంటి మందిరము? ఆత్మ సంబంధమైన మందిరం. ఇప్పుడు ఎవరికి అర్థమైంది తెలుసా? పేతురుకు స్పష్టంగా అర్థమైంది. ప్రభువు కట్టే సంఘం భౌతిక నేత్రాలకు కనబడే సంఘము కాదు, ఇది ఆత్మ సంబంధమైన మందిరాన్ని, ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని, ఆత్మ సంబంధమైన ప్రత్యక్ష గుడారాన్ని ఇప్పుడు ప్రభువు కడుతున్నాడు. పేతురుకు అర్థమైంది. ఆ తదనంతరం ఎవరు బాగా అర్థం చేసుకున్నారు తెలుసా? మొదటి శతాబ్దపు క్రైస్తవులు బాగా అర్థం చేసుకున్నారు. అపోస్తల కార్యంలోనికి మనం వెళ్దాం. 11వ అధ్యాయంలోనికి వెళితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరమంతయు దేవాలయంలో ఉండి అని రాయబడింది. అక్కడ సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వీరందరూ ఎక్కడున్నారంట? సంఘములో ఉన్నారు. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? వీరందరూ సంఘంలో ఉంటే సంఘం ఎక్కడుందో తెలుసా? బాగా వినండి. అపోస్తల కార్యాలు మీకు చదివితే తెలుస్తుంది. సంఘము కొన్ని సందర్భాల్లో దేవాలయంలో ఉంది, సంఘము కొన్ని సందర్భాల్లో గృహాలలో ఉంది, సంఘము కొన్ని సందర్భాలలో ఎక్కడుందో తెలుసా? స్కూల్ బిల్డింగ్ దగ్గర ఉంది. సంఘము కొన్ని సందర్భాలు ఎక్కడుందో తెలుసా? జైల్లో ఉంది. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే వీరికంటూ ఒక పర్టికులర్ ప్లేస్ లేదు. అవసరం వస్తే దేవాలయంలో కలుసుకునేది సంఘం, అవసరమైతే గృహాలలో కలుసుకునేది సంఘం, అవసరమైతే ఇదిగో జైల్లో కలుసుకునేది సంఘం, అవసరమైతే అద్దెకు దొరికే స్కూల్ బిల్డింగ్లోనైనా సంఘాన్ని పెట్టి సంఘాన్ని నడిపించినటువంటి చరిత్ర ఎవరిదయ్యా అంటే మొట్టమొదటి క్రైస్తవులది చరిత్ర. కానీ ఆ తదనంతరం ఏం జరిగింది? మరలా మనం వెనక్కి వెళ్ళిపోయాం, మరలా మనం ముందుకెళ్ళిపోయాం కాబట్టి మరలా మనకి ప్రత్యక్ష గుడారాలు కావాల్సి వస్తుంది. మరలా మనం ముందుకెళ్ళిపోయాం కాబట్టి ఇదిగో ప్రాధాన్యత సంఘంలో బిల్డింగ్లకు ఇచ్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదిగో ఆకర్షించడానికి, ప్రజల దృష్టిని తమ వైపుకు త్రిప్పుకోవడానికి మందిరాల మీద, భౌతిక ఫిజికల్ బిల్డింగ్స్ మీద పెడతా ఉన్నప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులను చూసి మనం ఏం తెచ్చుకోవాలి తెలుసా? సిగ్గు తెచ్చుకోవాలి. వారికి చదువు తక్కువ, వారికి వాక్యపు అవకాశాలు చాలా తక్కువ, వారికి బైబిల్ని అర్థం చేసుకోవడానికి అనేక పుస్తకాలు లేవు. అప్పటిలో ప్రామినెంట్ స్పీకర్స్ చాలా తక్కువ మంది. పేతురు గారు ఉండేవారు, పౌలు గారు ఉండేవారు, శీలా అనే వ్యక్తి ఉండేవాళ్ళు, బర్నబా ఉండేవాడు, అపోల్లో ఉండేవాడు. రేర్గా ఉండేవాళ్ళు స్పీకర్స్ ఆ రోజు. అరుదుగా ఉంటున్నటువంటి సావకుల దగ్గర విన్న ఒక్క మాట అయినా సత్యాన్ని అర్థం చేసుకొని ఆ సత్యానుసారంగా సంఘం అంటే ఏంటో అర్థం చేసుకొని, సంఘము అని అంటే ఇదిగో భౌతికంగా కనబడేది కాదు, సంఘము అనేది ఆత్మ సంబంధమైనది అన్న సత్యాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి నిజ క్రైస్తవం మొదటి రోజుల్లో బతికింది. ఆ తర్వాత దినాలలో సత్యాన్ని పక్కకు తోసుకొని వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువుని మిస్అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత సంఘ వ్యవస్థ కూడా ఏమైందో తెలుసా? మనకు మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. ప్రభువుని అర్థం చేసుకున్నాడు పేతురు, ఆయనకు అర్థమైంది. ప్రభువుని అర్థం చేసుకున్నారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు, వారికి అర్థమైంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సంఘ విశ్వాసులతో నేను అడుగుతున్నాను, ప్రభువు మీకు అర్థమయ్యాడా? ప్రభువుని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడ్డారా? ప్రభువుని ఒకవేళ మీరు అర్థం చేసుకున్న వారైతే, నిజంగా క్రీస్తు మీకు అర్థమైతే, సంఘం ఏదేదో తెలుసా? ఇదిగో సంఘము అని అంటే అది ఆత్మ సంబంధమైనదన్న సత్యాన్ని మొదట మీరు అర్థం చేసుకుంటారు. అయితే నేను చెప్పాను కదా, సంఘం యొక్క కారణం ఏంటో నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను, జాగ్రత్త వినండి. మోసే గారు ప్రత్యక్ష గుడారం అద్భుతంగా నిర్మించాడు. సొలొమోను గారు దేవాలయం అద్భుతంగా నిర్మించాడు. అది రాత్రికి రాత్రి జరిగినటువంటి పరిస్థితి కాదు. అది ఎంతో ప్రయాసపడి కట్టిన తర్వాత, అంత ప్రయాసత నిర్మించిన తర్వాత దేవుడు దానిని చక్కగా పక్కన పెట్టి సంఘ వ్యవస్థను తీసుకొచ్చాడంటే, ఇప్పుడు ఈ సంఘాన్ని స్థాపించడానికి దాని వెనుక ప్రధాన కారణాలు ఎంత బలంగా ఉండాలి, ఎంత బలమైనది అయ్యుంటే ప్రభువే వచ్చి భూమి మీదకి సంఘాన్ని స్థాపిస్తాడు. మోసే స్థాపించుండొచ్చు ప్రత్యక్ష గుడారాన్ని, సొలొమోను స్థాపించుండొచ్చు ఆ యొక్క దేవాలయాన్ని. ప్రభు స్వయాన భూమి మీదకి వచ్చి నా సంఘాన్ని నేను కడతాను, మొదటిరా ఎవరు తెలుసా? నేనే. నా తర్వాత ఎవరు తెలుసా? నువ్వే. నా తర్వాత వచ్చేటువంటి వారందరూ తెలుసా? వారందరూ సజీవమైన రాళ్ళు, మనమందరం సజీవమైన రాళ్ళ వలె ఉండి మనం కట్టేది అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరం. ఎందుకు ఇది కడతా ఉన్నాడంటే దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త చూడండి. సంఘం దేవుడు స్థాపించడానికి, సంఘాన్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం చూద్దాం. ఏమిటి మొదటి కారణం అని అంటే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు
వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియకును అంతియొకనుకు తిరిగి వచ్చి, ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఒక మాట, అనేకులను వారు ఏం చేశారు? సువార్త ప్రకటించి శిష్యులుగా చేశారు. సంఘాన్ని దేవుడు స్థాపించడానికి వెనుకున్నటువంటి బలమైన కారణం ఏంటంటే శిష్యరికం చేయాలి. మనం ఇంగ్లీష్లో మంచి మాట డిసైపుల్షిప్ మనం చేయాలి. మందిరంలోనికి ఎందుకు రావాలి? సంఘంలోనికి నువ్వు ఎందుకు ఉండాలంటే నువ్వు శిష్యరికం చేయడానికి రావాలి. ఒక కుర్రోడు నాకు తెలుసు, 10th క్లాస్ చదువుతా ఉన్నాడు వాడు. నేను వాడితో అన్నాను, అరే నీ పెన్ను పేపర్ తీసుకొని నేను ఒక పేరు చెప్తాను రాయరా అన్నాను. పెన్ను పేపర్ తీసుకొని అంబేద్కర్ అని పేరు రాయరా అన్నాను. ఆ కుర్రోడు అంబేద్కర్ అని 10వ తరగతి చదువుతున్నా రాయలేకపోయాడు. రాజ్యాంగం అని రాయరా అన్నాను, రాజ్యాంగం అని కూడా రాయలేకపోయాడు. దాన్ని చదివితే రాజ్యాంగాన్ని దాని అర్థం నేను మర్చిపోతానేమో అని భయపడేంతలాగా రాశాడు. కానీ అదే కుర్రోడు అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు బైక్ వేసుకొని పెద్ద జెండా పెట్టుకొని అంబేద్కర్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాడు. అంబేద్కర్ ఆశయం ఏంటి? నువ్వు బాగా చదువుకోవాలి. వీడికి చదువు అవ్వలేదు, కానీ రోడ్డు మీదకి బైక్ వేసుకెళ్ళి రోడ్డు మీదకి జెండా పట్టుకుని వెళ్ళి ఏదో అంబేద్కర్ అంటే నాకున్న భక్తి భావాలు నీకు లేదన్నట్టుగా వాడు చేసిన ప్రదర్శన అంతా ఇంత కాదు. ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు? ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో కూడా అంతే. నీ క్రీస్తు తెలుసా? ఎందుకు తెలీదు? నా విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 పాతుకుపోయిన నేను సంఘంలో. అది నా విశ్వాసం యొక్క. కానీ నీవు శిష్యరికం చేస్తున్నావా అంటే, శిష్యరికం అంటే ఏంటి? నేను శిష్యరికం చేయడానికి రాలేదే, నేను క్రైస్తవుడిని, నేను శిష్యుడిగా ఉండటం ఏంటి? శిష్యుడిగా నేను ఎలా ఉంటాను? నేను శిష్యుడిని కాదే, నేను క్రైస్తవుడిని అని చెప్తున్నామంటే నీకు క్రీస్తుని గురించి తెలుసు అన్న భ్రమలో ఉన్నావు తప్ప వాస్తవానికి క్రీస్తుని గురించి నీకు ఏమాత్రం కూడా తెలియదు. అపోస్తలులు పరిచర్య చేశారంట, సువార్త ప్రకటించారంట. ప్రకటించిన తర్వాత వాళ్ళు చేసిన ప్రధానమైన పని అనేకుల దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యులుగా వారిని తయారు చేశారు, వారిని డిసైపుల్స్గా మార్చారు, శిష్యరికంలోనికి తీసుకొచ్చారు. శిష్యరికంలోని కొన్ని అడుగులు ఉంటాయి. ఈ రాత్రి మాట్లాడదాం అడుగులు. మీరు ఆ అడుగులలో ఏ అడుగులో ఉన్నారో ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. శిష్యరికంలో ఉన్నటువంటి మొట్టమొదటి అడుగు ఏంటో తెలుసా? మొట్టమొదటి అడుగు మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళితే, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను గారు రాస్తున్నటువంటి ఈ సందర్భము దేని గురించి అంటే, దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయన శరీరధారి అయి భూమి మీదకు వచ్చాడు. ఆయన శరీరధారి అయి భూమి మీదకు వస్తే ఎవరు అర్థం చేసుకోలేకపోయారంటే స్వకీయులు అర్థం చేసుకోలేకపోయారంట. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సారాన్ని ప్రతి సత్యాన్ని ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకునేవారు, అవసరమైతే ప్రాణాలు తీసేసేవారు. అంత నిష్ఠ గరిష్ట భక్తులుగా ఉన్నటువంటి యూదులకు ఎవరు అర్థం అవ్వలేదు? ప్రభు అర్థం అవ్వలేదు. అసలు ఈ లోకంలోనికి ప్రభు వస్తాడు అన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వస్తారన్న ఆధారాలు కానీ ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ప్రతి విశ్రాంతి దినాన్ని చదివే ధర్మశాస్త్రంలో ఉన్నాయి, ప్రతి దినాన్ని వినే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. వారిని బోధించడానికి ప్రాముఖ్యంగా ప్రత్యేకించి శాస్త్రులు అనబడేవారు ఉన్నారు. వారి యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు బోధించటం, నేర్పించటం. ఇశ్రాయేలులకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. కానీ దారుణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రభు వచ్చేసరికి ప్రభువుని గుర్తించలేకపోయారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇదిగో ధర్మశాస్త్రం మనకు దేవుడు మోసే ద్వారా ఇస్తే కృపయు సత్యము, సత్యము అనగా నీ వాక్యమే సత్యము. ఇదిగో నూతన నిబంధనలోనికి మన దగ్గరకు వచ్చిన వాక్యము మరలా యేసుక్రీస్తు ద్వారా మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇదిగో నేను ప్రభువు నమ్ముకున్నా నేను శిష్యునిగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. హెబ్రీ గ్రంథకర్త బాధపడుతూ రాసిన మాట మనం చూడాలి. ఈరోజు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు సంఘంలోనికి, క్రైస్తవ్యంలోనికి మీరు వచ్చినటువంటి కాలాన్ని చూస్తే ఈరోజు మీరు ఏ స్థితిలో ఉండాలి తెలుసా? నిలబెట్టి దేవుని వాక్యాన్ని మాట్లాడగలిగే స్థితిలో మీరు ఉండాలి.
కానీ మీరు ఎలా ఉన్నారంట? మీ దగ్గరకు వచ్చి ప్రాథమిక విషయాలు, ఈరోజు నేను చెప్తున్నానే ఫండమెంటల్స్. సంఘాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? క్రీస్తు నువ్వు అర్థం చేసుకున్నావా? సేవకుడు నువ్వు అర్థం చేసుకున్నావా? సువార్త పరిచయం నువ్వు అర్థం చేసుకున్నావా? భక్తిని నువ్వు అర్థం చేసుకున్నావా? పాటలు ఎందుకు పాడాలో నీకు తెలుసా? ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ఉపవాసం నీకు ఎందుకు చేయాలో తెలుసా? ఇవన్నీ నీకు తెలుసా? అంటే ఫండమెంటల్స్ ఈరోజు చాలామందికి తెలియదు. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు ఉపవాస కూడికల్లోకి వచ్చి మరలా ఉపవాసం గురించి చెప్పాలి? చెప్పే మాకు ఉండాలి, వినే మీకు ఉండాలి. ఏముండాలి? సిగ్గు ఉండాలి చెప్పే మాకు. మరలా ఉపవాసం ఇలా చేయాలి, ఉపవాసం అలా చేయాలి. ఎన్నిసార్లు బోధించాలి మీకు? ఎన్నిసార్లు వింటారు? ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు బోధించినా మీ పరిస్థితి అదే ఉందంటే దాన్ని బట్టి ఇప్పుడు కాలాన్ని బట్టి చూసి దాని గురించి రాసిన మాట ఏంటో తెలుసా? 11వ వచనంలో రాస్తున్నాడు, మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నావు కానీ మీరు వినుటకు మందులు అంటే డల్. మీరు డల్ స్టూడెంట్స్. మీకు చెబితే అర్థం కాదు. మీరు యాక్టివ్ స్టూడెంట్స్ కాదు. మీరు డల్లర్స్ కాబట్టి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటమే చాలా కష్టం. అసలు టీచర్ ఉన్నది ఎందుకంటే, ఒక టీచర్ ఎందుకుంటాడు? అర్థం కానటువంటి సంగతులను అర్థం చేయించడానికి ఒక టీచర్ ఉంటాడు. కానీ ఇప్పుడు టీచర్ మాట్లాడుతూ, అరే నీ స్థితిని చూస్తే, నీ మైండ్ సెట్ చూస్తే, నీ పరిస్థితి చూస్తే అసలు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అంటే మరి గురువే బోధించలేకపోతే ఇంకేం కాదు పరిస్థితి. మన విశ్వాస జీవితాలను ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి. ప్రభువు దగ్గరికి మనం వచ్చి విశ్వసించాం, నమ్మాం, కొనసాగుతున్నాం. కానీ ప్రాముఖ్యమైన సంగతి మొదటడిగా ఏంటో తెలుసా? వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా? కింద రాస్తూ ఆయన అంటున్నాడు 13వ వచనంలో, పాలు తాగు ప్రతివాడు శిశువే గనక వాక్య విషయంలో అనుభవము లేనివాడే అన్నాడు. మనలో ఎంతమందికి 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకం సారాంశం తెలుసు? 66 పుస్తకాల సారాంశం తెలుసు? ఎంతమంది వాక్యంలో ఉన్నటువంటి లోతైన సారాంశాలు పక్కన పెట్టండి, కనీస అవగాహన ఎంతమందికి ఈరోజు క్రైస్తవ సామాన్య విశ్వాసులకు ఉందంటే చాలా అరుదుగా ఉంది. అని అంటున్నాడు, ఇదిగో మీరు ఆహారం తినాలి ఈ వయసు చూసేసరికి. ఈ నేల మీ విశ్వాసంలో, ఈ నేల మీ యొక్క పరిణతిలో మీరు వాక్యం పైన అనుభవం కలిగిన వారిగా ఉండి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీరు నేర్చుకోవాలి. కానీ మీ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే ఇంకా మీరు పాలు తాగే శిశువుల వలె మీరు ఉన్నారు. ఇది ఎవరి గురించి రాయబడుతున్న మాట? హెబ్రీ ప్రజల గురించి హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో వాక్యం పైన మంచి అవగాహన ఉండాలి, వాక్యం పైన మంచి పట్టు ఉండాలి. ఎందుకు మీరు పట్టు ఉండాలనంటే అసలు సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం శిష్యరికం చేయాలి. ఆ శిష్యరికంలో మొదటి అడుగు వాక్యం పైన మనకు అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు పేతురు గారు మాట్లాడిన మాట చూడాలి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. శిష్యరికంలోనికి వచ్చి మొదటి అడిగేసేటప్పుడు మనల్ని మనం ఎలా ఊహించుకోవాలో తెలుసా? నేను ఇప్పుడే పుట్టిన ఒక బేబీ, నేను శిశువును. ఇప్పుడు శిశువు ఏం చేస్తుందంట? పాల కోసం ఏం చేస్తుంది? ఆశపడుతుంది. నా తల్లి నాకు ఎప్పుడు పాలు పెడుతుంది, నాకు ఆకలి చేసినప్పుడు నా తల్లి గుర్తించి నాకు ఎప్పుడు పాలు పెడుతుందని చెప్పి ఒక శిశువు పాల కోసం, ఆహారం కోసం ఎలా నిరీక్షిస్తుందో, ఇదిగో రక్షణలోనికి వచ్చిన మనము, విశ్వాసులకు మారిన మనం శిష్యులుగా మారాలి అంటే వేసే మొదటి అడుగులో వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుట అంటే అర్థం ఏంటో తెలుసా? లేని దానిని కోరుకునుట. ఎవరో మంచి చీర కట్టారనుకోండి, మనకు ఉంటుందా లేదా అపేక్ష? ఇది ఆమె కట్టింది, మనకు ఉండేది ఇప్పుడు కక్ష, ఇప్పుడు నేను కూడా కట్టాలి ఆ చీర. ఎవరో ఇంట్లో మంచి వాహనం ఉందనుకోండి, వారి ఇంట్లో ఉంది, నా ఇంట్లో కూడా వెహికల్ ఉండాలని చెప్పి అప్పులు చేసైనా ఈఎంఐలో కట్టైనా మనం ఏం చేస్తాం? వెహికల్ తెచ్చుకుంటాం. ఈ లోకంలో మనము మోడర్న్ లైఫ్ స్టైల్ చూసి ఒకరిని చూసి ఒకరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇన్ని నేర్చుకున్నాం. కానీ వాక్య విషయంలో తప్ప అన్ని విషయాలు మనం ఎదిగిపోయాం. మనం నేర్చుకున్న ప్రార్థన ఎటువంటి ప్రార్థన తెలుసా? నేర్చుకున్న ప్రార్థనే 10-15 మంది ప్రార్థన చేస్తే 16వ వాడు ఈజీగా ప్రార్థన చేస్తాడు. మనం నేర్చుకునే పాటలు ఎలాంటివి తెలుసా? 20-30 పాటలు విన్నామంటే మనమే పాడేస్తాం. మనం చెప్పే వాక్య సందేశాలు ఎలాంటివి తెలుసా? ఒక 50 మంది పాస్టర్ గారి వాక్య సందేశాలు అంటే మీరు తిరిగి వాక్యాన్ని చెప్పారు. ఇలా చూసి నేర్చుకోవటం కాదు. ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, వాక్యాన్ని మీరు అపేక్షించండి. నీ దగ్గర లేదు అన్న సత్యాన్ని మొదట నువ్వేం చేయాలి? గుర్తెరగాలి. నా దగ్గర వాక్యం లేదు అన్న సంగతి నీకు అర్థమైతే ఇప్పుడు నీకు ఆశ పుడుతుంది. ఈ ఆశతో నువ్వేం చేస్తావంట? అపేక్షించాలంటే నాకు వాక్యం కావాలి, నేను దేవుని వాక్యాన్ని
నేర్చుకోవాలి అన్న తలంపులలో మనం లేరు. చాలా తక్కువ మందిలో ఉన్నటువంటి విషయం ఏంటి తెలుసా? సంఘంలోనికి వచ్చి నేను ఆరాధనలో పాల్గొని, సంఘంలోనికి వచ్చి నేను మీటింగ్లో పాల్గొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ సంఘంలోనికి వచ్చింది నేను దేనికో తెలుసా? నా మొదటి అడుగును బలపరచడానికి. నా మొదటి అడుగు ఏంటో తెలుసా? శిష్యుడిగా నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేను శిష్యునిగా దేవుని వాక్యంలో లోతైన మర్మాలలోనికి వెళ్ళాలి. లోతైన సంగతులు నేను నేర్చుకోవాలి. అయితే ఈ సేవకుడు ప్రతి ఆదివారం నాకు చెప్పొచ్చు, పబ్లిక్ మీటింగ్లో నాకు చెప్పొచ్చు, టీవీలలో నేను చూడొచ్చు, యూట్యూబ్లలో నేను చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ విన్నా సరే, ఆ వింటున్న వాక్యంతో నువ్వు ఏది బలపరుచుకోవాలి? మొదటి అడుగు బలపరుచుకోవాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ విన్నది అక్కడే వదిలేస్తాం. ఆదివారం విన్న విషయాన్ని మరొక ఆదివారం చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలుగుతామా? పోయిన సంవత్సరం ఉపవాస కూడికల్లో ఏం చెప్పబడిందంటే మనకేమైనా గుర్తుంటుందా? ఈ సంవత్సరం ఉపవాస కూడికలు చెప్పింది మరొక సంవత్సరం గుర్తుంటుందా? మనకు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదంటే మనకు జాగ్రత్త లేదు. ఇది నా మొదటి అడుగు వరకు దేవుడు వేస్తున్న పునాదులు దేవుని సేవకుల ద్వారా బలపరుస్తున్నాడు వాక్యాన్ని. నేను వాక్యాన్ని నేర్చుకోవాలన్న సంగతి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం పాత నిబంధనలు చదువుతున్నప్పుడు కానీ, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, వారి గురించి మనం చెప్పినప్పుడు ఎలాంటి మాటలు చెప్తాం? వాళ్ళు దేవుని చాలా గాయపరిచారు, దేవుని చాలా బాధపరిచారు, అనేక మాటలు దేవుని శోధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు అసలు దేవుని మాట వినలేని జనాంగంగా మనకు కనిపిస్తూ ఉంటాం. కానీ ఆ జనాంగంలో ఒక వాడుక ఉంది, ఒక అలవాటు ఉంది తెలుసా? అద్భుతమైన అలవాటు వారికి ఉంది ఇశ్రాయేలు. ఎటువంటి అలవాటు ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడు ప్రవక్తయను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. వారికి అలవాటు ఉంటుందండి. ఏంటో తెలుసా? ఏదైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సేవకులు ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు దీర్ఘదర్శులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ మనము చేద్దాం. విశ్వాస జీవితం కొరక, కుటుంబ జీవితం కొరక, వ్యక్తిగత జీవితం కొరక, సంఘ జీవితం కొరక, సంఘంలో నూతన కార్యక్రమాల కొరక, దేని కొరకైనా ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటి తెలుసా? వెదర్ ఇది ధర్మశాస్త్రం అంగీకరిస్తుందా లేదా, ఇది ధర్మశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా మనం చేస్తున్నామా లేదా మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నామా? వారికి వాడుక అయిపోయింది. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చేయాలి, లేకపోతే మనం దేవునికి విరుద్ధంగా మనము వెళ్ళిపోయిన వారం అవుతాం. అంటే ఆలోచించండి, ఇశ్రాయేలీయులు వాక్యానికి ఎంత విలువనిచ్చారు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరైనా మీలో అయ్యా ఇదిగో నా కుమార్తెకి ఈ చదువులు చదివించాలనుకుంటున్నాను, లేదా నా కుమారుని వివాహం చేయాలనుకుంటున్నాను, లేకపోతే నా కుటుంబంలో ఈ ఉద్దేశాన్ని తలపెట్టాలనుకున్నాను, మరి ఇది వాక్యానుసారమేనా అని ఏ సేవకుడి దగ్గరికైనా ఏ సామాన్యమైన విశ్వాసి వెళ్ళి అడిగిన దాఖలాలు ఉన్నాయా? మీ కుటుంబంలో నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటావు, సంఘంలో నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటావు, వ్యక్తిగత జీవితంలో నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటావు. నీ నిర్ణయాలు నీ పాటికి నువ్వు తీసుకుంటే నువ్వు ఎలా శిష్యుడు అవుతావు? నువ్వు శిష్యుడు అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్య ప్రమాణాలకు అనుగుణంగా నీ జీవితం నడుస్తుందా లేదా అని చెప్పి నిరంతరం ఇదే పనిగా ధ్యానించేవాళ్ళు, ప్రకటించే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు తలంపు వచ్చింది, నాకు నిర్ణయం వచ్చింది, మేము ఆలోచిస్తున్నాము, ఇది వాక్యానుసారమా కాదా లేదా అని తేల్చుకున్న తర్వాత ప్రతి క్రైస్తవ విశ్వాస కూడా కార్యక్రమాలు చేయగలిగితే ఈరోజు సంఘాలు కానీ కుటుంబాలు కానీ వాక్య ప్రమాణాలకు చక్కగా అర్థం వలె ఉండాల్సింది. ఈరోజు ఎందుకు ఎవడి ఇష్టం వాడిదే, ఎవడి కుటుంబం వాడిదే, ఎవడి సంఘం వాడిదే, ఎవడి పరిస్థితి వాడిదే అంటే మనమందరం కూడా ఒకే తాటికి రాలేకపోతున్నాం. అది ఏంటంటే ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన, దేవుని వాక్యం 66 పుస్తకాలలో ఉన్న మాటల్లో కానీ 66 పుస్తకాలలో ఉన్న సారాంశంతో కానీ నేను తీసుకున్న నిర్ణయం మ్యాచ్ అవుతుందా లేదా అని ఆలోచించలేకపోతా ఉన్నాం. ఒక పెళ్లి దగ్గర నీకు దేవుడు అవసరం లేదు, ఒక వ్యాపారం దగ్గర దేవుడు నీకు అవసరం లేదు, నీ కుటుంబం దగ్గర దేవుడు నీకు అవసరం లేదు, సంఘం దగ్గర దేవుడు నీకు అవసరం లేదు. నాకు ఆలోచన వచ్చింది నేను చేసేయాలి, నాకు ఆలోచన వచ్చింది నడిపించాలి, ఈ ఆలోచన నాది అని అంటున్నావంటే నువ్వు ఎంత విరుద్ధంగా దేవునికి ఆలోచిస్తున్నావు తెలుసా? సింపుల్గా చెప్పొచ్చు, నువ్వు శిష్యుడవు కాదు. సంఘ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ. ఈ సంఘ వ్యవస్థలో జరుగుతున్న ప్రక్రియ ఏంటో తెలుసా? శిష్యులను తయారు చేసే ప్రక్రియ. శిష్యునికి ఉండాల్సిన మొదటి అడుగు ఏంటో తెలుసా? వాడు ఏది చేసినా తన జీవితంలో కానీ తన వ్యక్తిగతంలో కానీ ఏది చేసినా వాక్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. మనలో చాలామందికి నాకు వాక్యం తెలీదు, తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి అని తలంపు రావగానే ఏమొస్తుందో తెలుసా? వాడి దగ్గర నేను వెళ్ళి అడగటం ఏంటి, వాక్యం దగ్గర నేను వెళ్ళి అడగటం ఏంటి, నాకు తెలీదా,
నేను తీసుకున్న నిర్ణయం తప్ప, కానీ ఒక వ్యక్తిని చూపిస్తాను నిజంగా ఆశ్చర్యపోయేటటువంటి ఒక వ్యక్తి. అపోస్తల కార్యంలోనికి మనం వెళ్దాం. 8వ అధ్యాయము 31వ వచనంలో ఆ వ్యక్తి స్టేటస్కి, ఆ వ్యక్తి మాట్లాడే మాటలకి నిజంగా పొంతన లేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడంట. ఫిలిప్పుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరో తెలుసా? ఈ ఫిలిప్పు ఎవరు అనంటే 6వ అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత హెబ్రీలకు గ్రీకు భాషలో మాట్లాడేటువంటి స్త్రీలకు మధ్య గొడవ వచ్చిన తర్వాత ఆ గొడవలలో 7గురిని అపాయింట్ చేశారు. వారికి ఇచ్చిన పని ఏంటో తెలుసా? అన్నం వడ్డించిన తర్వాత ఆహారాన్ని పంచిపెట్టే పని. కనీసం వంట కుక్కు కూడా కాదు ఆయన ఎవరు తెలుసా? ఒక సర్వర్. జస్ట్ వండించిన దాన్ని తీసుకొచ్చి సర్వ్ చేయాలి. ఇది అతనికి ఇచ్చినటువంటి బాధ్యత. ఆయన స్థాయి ఏంటి? ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి స్థాయి తెలుసా? ఇథియోపియా దేశంలో ఫైనాన్షియల్ మినిస్టర్ నపుంసకుడు. ఉన్న మినిస్ట్రీస్ అన్నింటిలో ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఆర్థిక శాఖ, ఒక రాష్ట్ర ఖజానా కావచ్చు, ఒక దేశం ఖజానా కావచ్చు, తెలివైన వ్యక్తికి, అనుభవం ఉన్న వ్యక్తికి, జ్ఞానం ఉన్న వ్యక్తికి, అలాంటి వ్యక్తులకు ఇస్తారు. ఇథియోపియా దేశానికి సంబంధించిన ఖజానా మొత్తానికి అధికారి అయినటువంటి ఒక నపుంసకుడు, ఒక సామాన్యుడైనటువంటి ఫిలిప్పు దేవుని సేవకుడిని వేడుకుంటున్నాడంటే, అయ్యా నువ్వు రథమెక్కి నాకు వాక్యాన్ని బోధించు. ఒకవేళ ఎవరు నాకు వాక్యాన్ని బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? ఒకవేళ నేను ఇథియోపియా దేశానికి నేను ఫైనాన్షియల్ మినిస్టరే కావచ్చు, నా కింద అనేక మంది అధికారులే ఉండొచ్చు, నా చేతిలో ఇథియోపియా దేశ సంపదే ఉండొచ్చు, అవన్నీ కాదు, పక్కన పెడదాం. ఇదిగో నేను ముందు అడుగుతున్న ఒక్క మాట, ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఐజయా చాప్టర్. నువ్వు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు నాకు బోధిస్తావా? ఎవరైనా మనం ఆ మనసుతో అడగలుగుతాం అసలు? ఏమంటే సభలు పెట్టి, కార్యక్రమాలు పెట్టి, కూడికలు పెట్టి రండి అంటేనే, వినండి అంటేనే వినడానికి ఒళ్ళు బద్ధకంతో చచ్చిపోతున్న నేటి క్రైస్తవ్యంలో ఎవరైనా ముందుకు వచ్చయ్యా ఇదిగో రాత్రి మత్తయి సువార్త చదివాను నాకు అర్థం కాలేదు, లేకపోతే మధ్యాహ్నం మార్కు సువార్త చదివాను నాకు అర్థం కావలేదు, ఇదిగో నాకు దయచేసి బోధించు అని అడిగిన విశ్వాసులు ఉన్నారా? లేరు అన్నట్టు. కారణం ఏంటో తెలుసా? శిష్యరికంలో మొదటి అడుగులో మీరు లేరు. శిష్యరికంలో మొదటి అడుగు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ నపుంసకుడు బాధ ఏంటో తెలుసా? నేను దీన్ని ఎలాగైనా అర్థం చేసుకుని నేను చదువుతున్నాను, కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడో, ఎవరి గురించి చెప్తున్నాడో ఏంటో సందర్భం నాకు అర్థం కావట్లేదు, దయచేసి నాకు తెలుపమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సావకుడిని వేడుకుంటా ఉన్నాడు. వేడుకొని వాక్య భావాన్ని తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకుని వెళ్ళిపోయాడు నపుంసకుడు. ఇంకా నీ జీవితం నా జీవితం మారలేదు, ఇంకా నీ జీవితంలో నా జీవితం అదే పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? నపుంసకుడు ఉన్నటువంటి కనీస తెలివి కూడా ఈరోజు మనకు లేదు. కానీ మనం ఎవరు? 20-30 సంవత్సరాలు మనం క్రైస్తవ విశ్వాసుల. దేవుని వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది. ఇశ్రాయేలీయులకు ఏ వాడుకుంది? వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇశ్రాయేలు కానీ తెగకు చెందినటువంటి ఇథియోపియా దేశ వ్యక్తి అయిన ఆ వ్యక్తికి ఉన్న అనుభవ జ్ఞానం ఏంటో తెలుసా? వాక్యాన్ని ఒక వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తి నాకు చెబితే దాన్ని అర్థం చేసుకుంటానని చెప్పి వేడుకొని అందులో భాగాన్ని అర్థం చేసుకున్నాడు. మరో ఇద్దరిని చూపిస్తాను. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలోకి వెళితే ఇది ఇంకా విచిత్రం. 18వ అధ్యాయంలోకి వెళ్తే 24వ వచనంలోనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి. అలెగ్జాంద్రియుడైన అపోల్లో అనే యూదుడు ఉన్నాడు. అతడు ఎఫెసు పట్టణానికి వచ్చాడు. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండేను. ఈ అపోల్లో ఎటువంటి వాడో తెలుసా? లేఖనాల విషయంలో ఆరితేరిపోయినవాడు. ధర్మశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి అపోల్లో అని అంటే, అపోల్లో బోధిస్తుంటే మనం నోరెళ్ళబెట్టి చూడాలి. విద్వాంసుడు అంటే అన్ని విషయాలపైన ఎవరికి అవగాహన తెలుసా? అపోల్లోకి అవగాహన ఉంది. అన్ని శాస్త్రాలపైన అతనికి ప్రావీణ్యత ఉంది. ఆరితేరిపోయి ఉన్నాడు. వెల్ ట్రైన్డ్ అపోల్లో. కానీ అపోల్లో చెప్తున్న ప్రసంగంలో ఫుల్ క్లారిటీ లేదు. ప్రభువుని గురించి బోధించిన సంగతులలో పూర్తి విషయాలు బోధించడం లేదు. ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు, బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య వరకు బాగా తెలుసు, కానీ ప్రభువుని గురించినటువంటి పూర్తి అవగాహన లేకుండా అపోల్లో బోధిస్తున్నప్పుడు అక్కడెక్కడో మూలను కూర్చున్నారన్న ఒక ఇద్దరు భార్య భర్తలు. ఎవరు వాళ్ళు? అకుల, ప్రిసిల్లా. వీళ్ళు విన్నారు. అపోల్లో ప్రసంగం విన్న తర్వాత భార్య భర్తలు మాట్లాడుకున్నారేమో, అయ్యో అపోల్లో బాగానే చెప్తున్నాడు కానీ అపోల్లో చెప్తున్న విషయంలో ఏం లేదు, క్లారిటీ లేదు. మరి ఏం చేద్దాం? ఒక టీ పార్టీ పెడదాం, చక్కగా మనం అతని ఇంటికి ఆహ్వానిద్దాం.
భార్యాభర్తలు ఇద్దరు కలిశారు. సేవకుడిని అపోల్లోని జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి మీరు ఇచ్చేటట్టుగా కాఫీలు, టీలు, బిర్యానీలు, అయ్యగారు అది తినండి, ఇది తినండి, అలా తినండి, ఇలా తినండి, మేము ఇంతండి అని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అపోల్లో గారు మీరు వాక్యాన్ని బోధించారండి, కాకపోతే కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నారని చెప్పి విద్వాంసుడికి ఎవరు బోధించారు తెలుసా? అకుల, ప్రిసిల్ల. వీళ్ళెవరు? మరలా డేరాలు కుట్టుకునేవారు. వీళ్ళ వృత్తి అంటే సామాన్యమైన వృత్తి. ఈ డేరాలు కుట్టుకునేవారు దేవుని వాక్యం పైన ఎంత అవగాహన కలిగి ఉన్నారనంటే, ఒక పాపులర్ స్పీకర్కి, ఒక ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రికి, ఒక జ్ఞానం కలిగినటువంటి ఒక అపోల్లోని తన గృహములోనికి పిలిపించి దేవుని వాక్యాన్ని ఎంత స్పష్టంగా బోధించారంటే, ఈ రాత్రి ఆలోచించండి, అకుల్లా ప్రిసిల్లాకు ఉన్నటువంటి దేవుని జ్ఞానం ఎంత అవగాహనతో కూడినటువంటి జ్ఞానం. మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుడు తప్పు చెప్పాడు, మన ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి అడుగుదామయ్యా, నువ్వు చెప్పావు కదా ఆ మాట, నువ్వు చెప్పిన ఆ మాట మరి ఇది వాక్యానుసారంగా లేదా, లేకపోతే నాకు అర్థం అవ్వట్లేదు, ఇలా అన్నావు అని అంటారా? అందరూ ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వాక్యం చెప్తూ మీ కోనసీమలో బాగా తిండిపోతాలు అన్నాను నేను. మీ కోనసీమలో బాగా తిండికి ప్రాధాన్యత ఇస్తారనంటే, ఆమె నాకు భోజనం పెట్టి వాక్యం అంతా బాగానే చెప్పావు నాన్న, కాకపోతే మా కోనసీమల గురించి మాత్రం నువ్వు బాధపడే మాట అన్నావు. వ్యక్తిగత విషయాలు అయితే కాసు కూర్చొని ఉంటారు, ఏ సేవకుడు ఏది చెప్తే పట్టుకుందామని. అది కాదు నువ్వు కాసు కూర్చోవలసింది. నువ్వు శిష్యుడిగా వచ్చిన తర్వాత మొదటి అడుగు తడబడకుండా ఉండాలి అని అంటే, దేవుని సేవకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవకుడు వివరిస్తున్నప్పుడు వాక్యానుసారంగా చెబుతున్నాడో లేదో నువ్వేం చేయాలి? అకుల్లా, ప్రిసిల్లా అర్థం చేసుకుని తర్వాత అలెగ్జాంద్రుని ప్రేమతో ఇంటికి పిలిచేయా, నువ్వు చెప్పిన విషయాల్లో కొంచెం అవగాహన లోపాలను నాకు అనిపిస్తుందని చెప్పి పూర్తిగా ఆయనకి విశదపరిచారంట, ఎక్స్ప్లెయిన్ చేశారంట. మూడో సందర్భాల్లో చూడండి, ఇదే అపోస్తలుల కార్యంలో 17:10 ఒక అద్భుతమైన పక్క పేజీలో ఉంది. 17:10 చూస్తే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినము ఏం చేస్తున్నారంట? బెరే సంఘస్థులు ప్రతిరోజు, ఎవ్రీడే, ఆదివారమే కాదు, శుక్రవారమే కాదు, ప్రతిరోజు ఎవ్రీడే ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా వాక్య పరిశీలన చేస్తున్నారు. వీళ్ళెవరు? బెరయ సంఘస్థులు. జాగ్రత్త, మీరు ఆలోచించండి. ఈ సందర్భాలన్నిటిని మీ ముందు పెట్టాను నేను. ఒక నపుంసకుడైనా, ఒక అకుల్లా, ప్రిసిల్లా అయినా, లేకపోతే ఇది ఒక బెరయ సంఘమైనా, ఇశ్రాయేలీలైనా, వీరందరికీ సమిష్టిగా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా? వాక్యం విషయంలో మేము తప్పిపోకూడదు. ఎందుకు తెలుసు? మొదటి అడిగే తప్పటడిగేస్తే ఆ తర్వాత శిష్యరికం చేరవలసిన గమ్యము చేరలేదు. నేను శిష్యుడిగా ఉన్నాను, సంఘ వ్యవస్థలోనికి శిష్యరికం జరుగుతుంది. సంఘ వ్యవస్థలోనికి వస్తే శిష్యులను తయారు చేసే పని జరుగుతుంది. ఈ మేకింగ్ ప్రాసెస్లో, ఈ తయారు చేసే ప్రక్రియలో మొట్టమొదటి నేను వాక్యం నేర్చుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యం పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. వాక్యం పైన అవగాహన కలిగే విషయంలో నేను ఎక్కడైనా పొరపాటు చేశానా, నా జీవితం, నా విశ్వాస జీవితం అల్లకల్లోలం అయిపోతున్న భయం వీరికి ఉంది. కాబట్టే ఏ సేవకుడు, అది పౌలు చెప్పినా, అది శీలా గారు చెప్పినా, అది అపోల్లో గారు చెప్పినా, అది అంతర్జాతీయ సేవకుడు చెప్పినా, అది ఎవరు చెప్పినా, అది వాక్యములో ఉందా లేదా అని పరిశీలన చేస్తున్నారంటే శిష్యరికంలో మొదటి అడుగు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుని ప్రేమను బట్టి శిష్యరికంలో మొదటి అడుగు ఎలా ఉంది మీది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బైబిల్ మీ చేతికి వచ్చినప్పటి నుంచి, బైబిల్ చదవడం ప్రారంభించినప్పటి నుంచి మీ పరిస్థితులు ఏంటి? ఇప్పటికైనా కనీస అవగాహన ఉందా? కొన్ని వేల మంది తమ జీవితాలను నడిపిస్తే నీ చేతిలో బైబిల్ వచ్చింది. కొన్ని వందల మంది తన ప్రాణాలు పోగొట్టుకుంటే నీ చేతిలో బైబిల్ వచ్చింది. ఈరోజు నువ్వు చక్కగా అన్ని సెటప్స్తో కూర్చొని ఫ్యాన్ తిరుగుతా, కుర్చీలు వేసుకుంటా, అన్ని సౌకర్యాలతో కూర్చున్నావంటే రక్తం ఏరులై పారింది బైబిల్ నీ దగ్గరికి రావటానికి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది తమ దేశాలను విడిచిపెట్టారు, కొంతమంది తమ ప్రాణాలు విడిచిపెట్టారు. ఇంత జరిగితే నీ చేతికి బైబిల్ వచ్చింది. నేను చెబుతా ఉన్నాను, ఈ రాత్రి బైబిల్ని మీ ఇంటి దగ్గర పెట్టే ప్లేస్ని బట్టి చెప్పొచ్చు వాక్యం అంటే నీకు ఎంత ఇష్టమో. వాక్యం అంటే నీకు ఎంత ఇష్టం? దేవుని వాక్యం ఎంత ప్రయాసపడి నీ చేతికి వచ్చింది తెలుసా? నువ్వు మల్కీపురం షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నంత ఈజీగా రాలేదు తెలుగు బైబిల్ నీ దగ్గరికి. విజయవాడలోకి వెళ్ళి కొనుక్కొచ్చినంత ఈజీగా రాలేదు. లేకపోతే ఎవరో ఒకరు ఈజీగా బైబిల్ సొసైటీలో డబ్బులు కడితే ఫ్రీగా ఇచ్చినంత బైబిల్ కాదు. దీని వెనక కొన్ని వందల వేల జీవితాలు,
రాత్రనక పగలనక కుటుంబాలు రోడ్డున పడి ప్రాణాలు పోయి ఎన్నో నిందలు పడి అవమానాలు పడి నీ దగ్గర ఎందుకు పంపించారో తెలుసా? నువ్వు శిష్యుడిగా మారటానికి. నువ్వు శిష్యుడిగా మారటం వెనుక ఇంత ప్రయాసం ఉంది. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒక సేవకుడు వచ్చి వాక్యం చెబుతున్నా, నీ చేతిలో బైబిల్ వచ్చినా ఎందుకు అని అంటే మొదటి అడుగు నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలి. మనందరికీ బాగా తెలుసు, చదువుకున్న వాళ్ళంటే భగత్ సింగ్ మీకు తెలుసు కదా, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన చనిపోతున్నప్పుడు చివరి కోరిక ఏంటని అడిగారంట భగత్ సింగ్ గారిని. చివరి కోరిక ఏమిటని అడిగితే ఆయన అన్నాడంట, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకం తెప్పించండి, ఆ పుస్తకం నేను సగమే చదివాను, పూర్తిగా చదివి నేను చచ్చిపోతాను. నేను ఒక బుక్ చదువుతున్నాను, అది సగం చదివినప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఇప్పుడు నేను నా చివరి కొరక ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి. ఒక మాట చెప్తున్నాను, భగత్ సింగ్ స్థానంలో ఏ క్రైస్తవుడైనా చనిపోయి చివరి దశలో ఉన్నప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అంటే బైబిల్ తీసుకోవాలని నేను చదువుతాను అంటామా? మా కోడలికి పెళ్లి చేసేయాలి, మా కూతురికి పెళ్లి చేసేయాలి, మా కొడుకుని అక్కడ సంపాదించేయాలి, లేకపోతే ఇక్కడ ఉన్న ఆస్తులు ఆడిపేరు మీద రాసేయాలి, లడ్డు తినాలి, జాంగ్రీ తినాలి, ఇది మన చివరి కోరికలు. కానీ ఒక విశ్వాస యొక్క ప్రాముఖ్యమైన కోరిక ఏమని తెలుసా? ఇదిగో నేను ఒక నిమిషం ముందు చచ్చిపోతానంటే ఏదో ఒక అధ్యాయం చదివి నేను చచ్చిపోతాను. అంత ప్రేమను చూపించాలి. లోక సంబంధమైన పుస్తకాలపైన, లోక సంబంధమైన వ్యక్తులకే అంత ప్రేమ, అంత భక్తి, అంత శ్రద్ధ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టబడిన మనలో మనకు దేవుని వాక్యం పైన ఎంత ప్రేమ, ఎంత మమకారం, ఎంత శ్రద్ధ ఉండాలో మీరు ఆలోచన చేయండి. ఈ దినాలలో వాక్యం చదివేవారే కరువైపోయారు. షేర్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఉదయంలో కానీ అదే పని వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు. షేరింగ్ కాదమ్మా, ముందు నీ గురించి నువ్వు కేర్ తీసుకో. ముందు నువ్వు ఒక చోట కూర్చొని పరిశుద్ధ గ్రంథము దేవుడు నాకు ఇచ్చాడు అని అంటే ఇది నా జీవితంలో నేను ఏం చేయాలి, నన్ను నేను మార్చుకోవడానికి నేను మొదటి అడుగు నేను శిష్యుడిగా వేయటానికి. రెండవ అడుగు ఏదో మనం చూద్దాం. రెండవ అడుగు మనం ఏదో చూద్దాం. రెండవ అడుగు మనం చూసేలోపు అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఒకసారి ఒక దేవుని సేవకుడి దగ్గర విన్నాను నేను. ఒక దేవుని సేవకుడి దగ్గరికి సంఘం అంతా వచ్చి, సంఘ పెద్ద కుటుంబం కాబట్టి సంఘం అంతా కూడా వచ్చి, అయ్యగారు ఈరోజు మీరు గృహంలోనికి వచ్చి ప్రార్థన చేయాలండి, కొత్త గృహం అది ఓపెనింగ్ ఉంది అని చెప్పారు. సరే నేను వస్తాను, ఏ టైంకి రావాలంటే కరెక్ట్గా 11:10 మీరు రండి. ఎందుకమ్మా 11:10 అంటే 11:12 సిద్ధాంతి చెప్పిన ముహూర్తం అది. ఈ ముహూర్తంలోనికి ఎవరు వచ్చి ప్రార్థన చేయాలంట? దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలంట. నేను ససేమిర చేయనన్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ గారిని విశ్వాసులు ఏం చేస్తారు? మిమ్మల్ని ససేమిర మా పాస్టర్కి మేము అంగీకరించి పక్కకు పోరా అంటారా? లేదు, అన్నారంట. ఇప్పుడు వాళ్ళు ముహూర్తం పెట్టుకొని గృహాన్ని ఓపెన్ చేయడానికి ఇప్పుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేయమని అడిగితే నేను రాను, వాక్య ప్రమాణాలకు లోబడి నేను ప్రార్థన చేయను అంటే మనం ఏం చేస్తాం? సేవకుడిని మార్చేస్తాం. మొదటి శతాబ్దంలో పేతురు వాక్య ప్రకటన చేసిన తర్వాత పేతురుని అరెస్ట్ చేస్తే యావత్తు మొదటి శతాబ్దం క్రైస్తవం ఎక్కడ ఆగిపోద్దేమని చెప్పి ఒక ఆలోచనతో పేతురుని తీసుకెళ్లి జైల్లో వేస్తే సంఘం అంతా ఏం చేస్తుందంట? ఆసక్తి అనే మాట మరొక తెలుగు వాడుక బైబిల్లో రాయబడిన పదం ఏంటో తెలుసా? దీక్షతో ప్రార్థన చేస్తున్నారంట. ఎవరి కొరకు తెలుసా? పేతురు గారి కొరకు దీక్షతో, ప్రభు ఆ పేతురు నువ్వు రక్షించు. మనకు అలవాటైన ప్రార్థన ఏంటో తెలుసా? పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవటమే మనకు అర్థమైంది తప్ప దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేసేటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి? సంఘాలలోనికి వచ్చి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోవడం ఒకటే నేర్చుకుందాం. వాక్యం చెప్తుంది సంఘంలోనికి వచ్చి నువ్వు చేయాల్సిన రెండో మట్టి అంటే తెలుసా? ప్రార్థన చేయాలి. ఎవరి గురించి చేయాలి తెలుసా? నీ సేవకుడి గురించి చేయాలి నువ్వు. ఆ తర్వాత మనం చూడాలి, 12వ వచనంలో చూస్తే ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అని మారుపేరు గల యోహాను తెలియన మరి ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వీరంతా ఎటువంటి క్రిస్టియన్స్, వీరంతా ఎటువంటి శిష్యులు అని అంటే పరిణతి కలిగిన వారు. రెండవ మెట్టు శిష్యరికంలో ప్రార్థన అనుభవాలు నేర్చుకున్నారు. ఈ ప్రార్థన అనుభవాలు ఎటువంటి ప్రార్థన అనుభవాలు తెలుసా? సంఘమే ఒక సేవకుడికి ప్రార్థించేంత గొప్ప స్థాయిలో ఆ సంఘము ఉంది. ఒక సంఘం గురించి సేవకుడు కాదు ప్రార్థించేది. సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోకండి అన్నది నా ఉద్దేశం కాదు. కానీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు శిష్యులుగా మార్చబడాలంటే వారు ఏ స్థాయిలో ఉండాలంటే సంఘం అంతా కలిసి వచ్చి ఎవరి గురించి పాలించాలి తెలుసా? నీ స్థానిక సంఘ సేవకుల గురించి కానీ, క్రైస్తవ సంఘాలలో పనిచేస్తున్న సేవకుల గురించి, సేవకుల గురించి ఎవరు ప్రార్థన చేయాలంటే సంఘాలే ప్రార్థన చేయాలి.
అపోస్తలుడైన పౌలు మీకు బాగా తెలుసు, నూతన నిబంధన పరిచర్యలో ఆయన బహుబలమైనటువంటి పరిచర్య చేశాడు, అద్భుతమైన పత్రికలు రాశాడు. ఆయన ఒకరోజు ఆయన ఏం అడిగాడు తెలుసా? ప్రార్థన అవసరత అడిగాడు. ఎవరిని అడిగాడు? చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు. ఈ తెస్సలోనికైన సంఘాన్ని స్థాపించింది సేవకులు, సంఘంలో వారికి నేర్పించింది వాక్యం. నేర్పించినటువంటి ఆయన గురువు గారు వెళ్ళి శిష్యుని అడుగుతున్నాడు, ఇదిగో మా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే రెండవ మెట్టు మనం ఏ స్థాయిలో ఉండాలి అని అంటే, రెండవడు మనం ఏ స్థాయిలో మన సేవకుల గురించి ప్రార్థించే ఒక సంఘంగా ఉండాలి. ఒక మాట చెప్తారు బాగానండి, ఈ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద సేవకులు వచ్చి వెళ్తుంటారు కదా. ఈ పెద్ద పెద్ద సేవకులు ఎప్పుడైనా ఫలానా చర్చిలోనికి వెళ్ళి వాళ్ళకు ఒక ప్రార్థన అవసరం చెప్పి నేను వెళ్ళిపోతానని ఏ చర్చినైనా ఐడెంటిఫై చేసి వాళ్ళు వచ్చి ప్రార్థించి వెళ్తారా? పలానా సెక్రటరీపల్లిలోనో మల్కీపురంలోనో బహిరంగ సభల్లో వాడబడిన తర్వాత పలానా మొక్కతోట ప్రాంతంలో ఒక మందిరం ఉంది, వాళ్ళు నిరంతరము దేవుని సేవకుల వరకు ప్రార్థించే శిష్యులు వారికి వెళ్ళి మా ప్రార్థన అవసరత చెప్పి వెళ్ళిపోదాము అనేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకు లేదు తెలుసా? ఆ స్టాండ్ మనము తీసుకోలేదు ఎప్పటి వరకు. మేము సేవకుల కొరకు ప్రార్థిస్తాం, అది శిష్యులలో ఉన్నటువంటి 2వ లక్షణం. అది మేము ప్రార్థించేటువంటి గుణము కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తాం. ఎవరి కొరకు చేస్తాం? మా కోసం చేసుకోవటం కాదు, మా కుటుంబాల కోసం చేసుకోవటం కాదు, మా సమస్యల కోసం చేసుకోవటం కాదు, మా ఆనందాల కోసం చేసుకోవటం కాదు. సంఘంలో ఉన్న విశ్వాసిగా, సంఘంలో ఉన్న శిష్యులుగా నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తానంటే నా సేవకుని కొరకు నేను ప్రార్థన చేస్తాను. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ప్రార్థన గురించి చెప్పినటువంటి సంగతిని మనం చూడాలి. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే అక్కడ ఏం చెప్తాడంటే, మనము మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి మీరు ప్రార్థన చేయాలి. శిష్యులారా, మనం అందరం కూడా ఎటువంటి వారమై ఉండాలంటే ప్రార్థన పరులుగా ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి అని అంటే ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో మనుషులందరి కొరకు, అనగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. శిష్యులకు ఉన్నటువంటి 2వ మెట్టు లేదా 2వ అడుగు ఏంటో తెలుసా? మన ఎవరి గురించి ప్రార్థన చేయాలి? సేవకుల గురించి ప్రార్థన చేయాలి. తర్వాత ఆయన అంటున్నాడు మనుషులందరి కొరకు. మనుషులందరి కొరకు అంటే మీరు ఎవరి గురించి ప్రార్థన చేయాలి తెలుసా? రాజుల కోసం చేయాలంట. ఈ ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు, ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక రాజు ఉంటాడు. ఎవరా రాజు? ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు. ప్రతి మండలానికి కూడా ఒక ఎంపీడీఓ ఉండొచ్చు, ఒక ఎంఆర్ఓ గారు ఉండొచ్చు, ఒక డాక్టర్ గారు ఉండొచ్చు. ప్రతి మండలంలో అధికారులు ఉంటారు. ఇప్పుడు ఏ అధికారులైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఇదిగో మనం ఈ మండలంలోనికి వచ్చి కొత్తగా పని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పని ప్రారంభించే ముందు క్రైస్తవ దేవాలయము, క్రైస్తవ సన్నిధి, లేకపోతే విశ్వాసులు కూడుకున్న స్థలం ఉందంట, అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకొని అప్పుడు మన డ్యూటీ స్టార్ట్ చేద్దాం అని అంటారు ఎవరైనా? ఎందుకని లేకపోయారు? రాజకీయ నాయకులు ప్రార్థన చేయడానికి మన దగ్గర రాలేరు, అధికారులు ప్రార్థన చేయించుకోవడం మన దగ్గరికి రాలేరు. ఎందుకు రాలేరు? ఒక మాటలు చెప్పాలంటే మిగతా విశ్వాసాల్లో, మిగతా నమ్మకాలలో వెళ్ళగలుగుతారేమో కానీ మన దగ్గరికి రారు. ఎందుకు రారు తెలుసా? మనం ఈ లక్షణాన్ని కోల్పోయాం. శిష్యుడిగా ఉండేటువంటి వాడు తెలుసా? రాజు కంటే అధికుడు, అధికారుల కంటే అధికుడు ఎవరు తెలుసా? క్రీస్తు శిష్యుడు. క్రీస్తు శిష్యుడు వచ్చి నువ్వు అధికారం మంచిగా చేయవయ్యా, క్రీస్తు శిష్యుడు వచ్చి నువ్వు ఉద్యోగం మంచిగా చేయ, నీ కొరకు నా దేవుని నేను ప్రార్థన చేస్తానన్న ఉన్నత స్థానంలో ఉండవలసినటువంటి శిష్యులు ఈరోజు ఎలా మారిపోయారంటే వాళ్ళ పాదాల కింద, వాళ్ళ చేతుల కింద వెళ్ళిపోయి అనగారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి ఎవరు వెళ్ళిపోయారు? శిష్యులు వెళ్ళిపోయారు. అంత నీచ స్థితికి మనము దిగిపోయాం. దేవుడు మనకేదే సంఘములోనికి వచ్చి శిష్యరికం చేయాలి. శిష్యరికంలో మొట్టమొదటి వాక్యం నేర్చుకోవాలి. శిష్యరికంలో 2వ అడుగులో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అనుభవం అంటే నీ సేవకుల గురించి చేయగలగాలి, నీ రాజుల గురించి చేయగలగాలి, నీ అధికారుల గురించి చేయగలగాలి అని అంటే మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభువుకు శిష్యులకు మధ్య జరిగిన ఒక కాంటెక్స్ట్ మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వెళితే, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణ సమయం సమీపమైందన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కొంతమంది శిష్యులను తీసుకొని ఆయన
ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. 38వ వచనంలో చూస్తే 26-38లో మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. శిష్యులను తీసుకెళ్ళాడు. అయ్యా, శిష్యరికంలో వాక్యం మీరు బాగా నేర్చుకోవాలి. శిష్యరికంలో మీరు నేర్చుకోవాలి. ప్రార్థన అనుభవం మీకు బాగుండాలి. ప్రార్థన అనుభవం మీకు బాగుండాలి కాబట్టి నేను ప్రార్థించే స్థలంలోనికి తీసుకెళ్తానని గెత్సెమనే తోటలోనికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండి నా కొరకు ప్రార్థన చేయండి, నేను చాలా ట్రబుల్లో ఉన్నాను, చాలా బాధగా ఉంది, జరుగుతున్నటువంటి సంగతిని ఆలోచించుకుంటే నాకే బలహీనంగా ఉంది, నా నిమిత్తం ప్రార్థన చేయండి అని ఎవరు అడిగారు తెలుసా? ప్రభువు శిష్యులను అడిగాడు. నా నిమిత్తం ప్రార్థన చేయమంటే మొదటిసారి వచ్చాడు. శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? అప్పుడు చక్కగా నిద్రపోయారు. వచ్చాడు, నా కోసం ఆ మాత్రం మీరు ప్రార్థన చేయలేరా? చెయ్యం ప్రభు. సరే చెప్పెళ్ళాడు. రెండవసారి వచ్చాడు, మరలా ఏం చేస్తున్నా తెలుసా? చక్కగా నిద్రపోతుంది. నా కోసం ఆ మాత్రం ప్రార్థన చేయలేరా? చేయలేం ప్రభు చెప్పాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడవసారి వచ్చాడు. మూడవసారి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? మూడవసారి వచ్చేసరికి వాళ్ళు ప్రార్థించేవారుగా ఉన్నాడు. చూడండి ఆ మాట చూడండి. 45వ వచనంలో చూస్తే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునడి. అంటే అప్పుడుదాకా వాళ్ళు నిద్రపోలేదా? 2 సందర్భాలు నిద్రపోయారు వాళ్ళు. మూడో సందర్భంలో ప్రభువు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇదిగో ఇక మీరు రెస్ట్ తీసుకోండి అని అంటున్నాడంటే వాళ్ళు ఏ అనుభవంలోనికి వెళ్ళారు తెలుసా? ప్రార్థన అనుభవాలలోనికి వెళ్ళారు. ఈరోజు పరిస్థితులు బాగలేవు, ఈరోజు విధానాలు బాగలేవు, పద్ధతులు బాగలేవు, క్రైస్తవ సంఘాల పట్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నువ్వేం చేయాలి? ప్రార్థించే శిష్యుడిగా నువ్వు ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగిన శిష్యుడిగా నీవు ఉండాలి. కానీ నువ్వు ప్రార్థన శిష్యుడిగా ఉన్నావంటే లేదు. అందుకే ఆయన కొలసి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. 4:2లో ఒక మాట మనం చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 4:2లో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండే స్టెబిలిటీ లేదు ఈరోజు క్రిస్టియన్ ప్రేయర్స్లో. చర్చెస్లో జరుగుతున్న ప్రేయర్స్లో స్టెబిలిటీ లేదు. మనం ప్రార్థన చేద్దామని ఒక రోజు ప్రత్యేకపరచుకొని ఆ తర్వాత దాన్ని కొనసాగించలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నారంటే శిష్యులలో 2వ మెట్టులో నుంచి 2వ అడుగులో నుంచి మరలా వెనక్కి జారిపోతాం. జాగ్రత్త వినండి. మొదటి అడుగు మనం శిష్యరికంలో వాక్యాన్ని నేర్చుకోవాలి. 2వ అడుగు మన శిష్యరికంలో ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3వ అడుగు చూస్తున్నాను. అద్భుతమైన అడుగు, చాలా అవసరమైన అడుగు, ప్రాముఖ్యమైన అడుగు. ఈ అడుగు కోసమే మనం 2 అడుగులు వేస్తాం. ఏ అడుగు? మొదటి అడుగు వాక్యం నేర్చుకున్నాం. 2వ అడుగు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకొరకంటే ఈ 3వ అడుగు దగ్గరికి రావడానికి కొరకు. ఏంటి ఆ 3వ అడుగు అని అంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనంలోకి మనం వెళ్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడుగగా, ఈ వచ్చాడు ఎవరు? ఈ శిష్యులందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, ఇశ్రాయేలుకు మరలా రాజ్యం వస్తుందా అంటే ఆయన అంటున్నాడు, ఈ తెలుసుకోవటం మీ పని కాదని చెప్పి 8వ వచనంలో ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. మీరు ఎలా ఉంటారు తెలుసా? యూదయ ప్రాంతంలో నాకు సాక్షులు మీరు, సమరయ ప్రాంతంలో నాకు సాక్షులు మీరు, భూ దిగంతాలు అంటే ప్రపంచం అంతటికి కూడా ఎవరు సాక్షులు తెలుసా ప్రభువుకి? శిష్యులు. ఈరోజు సంఘాలలో జరుగుతున్నటువంటి తంతును మనం చూస్తే సాక్ష్యం యొక్క మాటను కానీ సాక్ష్యం యొక్క ఔన్నత్యాన్ని కానీ ఎలా తగ్గించేసామో తెలుసా? సాక్ష్యాన్ని జలుబుకు, సాక్ష్యాన్ని గొంతు నొప్పుకు, సాక్ష్యానికి నడుము నొప్పుకు, సాక్ష్యం జుత్తు రాలిపోతుంది, సాక్ష్యం ఎత్తు లేదు, సాక్ష్యం పెళ్లి కాలేదు, సాక్ష్యం పిల్లలు లేదు, ఈ సాక్ష్యాలలో నెట్టేసి అసలు సాక్ష్యానికి కొన్ని అర్థాన్ని మార్చేసాం మనం. ప్రభు అంటున్నాడు సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది శిష్యులకు. ఎటువంటి సాక్ష్యం చెప్పా? నువ్వు చెప్పే కళ్ళబోలి సాక్ష్యాలు కావు. భౌతిక సంబంధమైనటువంటి దేవుడి నుంచి పొందుకోమంటే పొందుకుంటాం. అవి చెప్పే విషయంలో కూడా మనోళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే బయట సభ్య సమాజంలోనికి తల ఎత్తుకోలేని కొన్ని సాక్ష్యాలు యూట్యూబ్లోని మన వాళ్ళు వదిలేశారు. వాటిని చూస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇవి కూడా దేవుడు చేసే కార్యాలా? ఇవి కూడా సాక్ష్యాలేనా? ఒక చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, ఎపిసోడ్స్గా చెప్తుంది ఆమె సాక్ష్యం. ఎలా చెప్తుంది? ఎపిసోడ్ 1, మా ఆయన బెంగళూరులో గొర్రెలు కాచుకుంటున్నాడు. ఆయన గొర్రెలు కాచుకున్నప్పుడు ఒక గొర్రె అటెళ్ళిపోయింది, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎపిసోడ్ 2 సెకండ్ వీక్ వచ్చిన తర్వాత మా ఆయనతో
తప్పిపోయిన గొర్రె వచ్చింది, కానీ దాని కాలికి దెబ్బ తగిలింది, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎపిసోడ్ 3 పాము వచ్చింది, నా గొర్రెను 3, 4 నేను ఎప్పుడా చర్చికి వెళ్ళినా దాదాపు 1 సంవత్సరం వెళ్ళి నా చర్చికి నేను సెకండ్ మెసేజ్ చెప్పడం సంవత్సరం వెళ్ళి ఉంటాను. ఎపిసోడ్ చెప్తుందా నా కోపం వచ్చి ఎందుకు ఈమెకు అవకాశం ఇస్తున్నారంటే ఇవ్వక తప్పదు, ఎందుకంటే ఆమె బలమైన సహకారి. ఆమె సంఘానికి ఎటువంటి సహకారి? బలమైన సహకారి. ఆమె సహకారాన్ని తీసేస్తే ఆమె బలాన్ని మన సంఘానికి ఇవ్వకుండా మానేస్తే ఆమె ఏం చెప్పినా కాసేపు మనం భరించామనుకో, ఇప్పుడు అది వినేటి వాళ్ళకి ఎలా ఉంటుంది? నువ్వు చెప్పే ఎపిసోడ్ సాక్ష్యము అసలు సాక్ష్యానికి దెబ్బతీసింది. నువ్వు ప్రార్థన వాక్యంలో ఎందుకు దిట్టగా ఉండదు తెలుసా? నువ్వు ఒక సాక్షివి. నీ వాక్యం కాదు ప్రజలకు కావాల్సింది. మీరు అంతర్జాతీయ సేవకులను తీసుకొచ్చి మొక్క తోటలోని బహిరంగ సభలు 40 రోజులు చెప్పినా ఒక్కడు మారడు, వింటారంతే. కానీ నువ్వు మారి నేను మారానురా అని చెప్పి నువ్వు చూపించు. అరే వీడు మన చుట్టూ తిరిగేవాడు కదా, తాగుబోతు కదా, తిరుగుబోతు కదా, భార్యను కొట్టినాడు కదా, అదనపు కట్టం కోసం వేధించిన వాడు కదా, మన ముందు జులాయిగా తిరిగినాడు కదా, వీడు మారాడురా అంటే ఏదో గొప్పతనం ఉంది క్రైస్తవులు అని చెప్పి మనల్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి ఎదుటివారు నిజంగా ప్రభావితం మర్చిపోయే పది. ప్రభు అందుకే నాకు మీరు ఎవరో తెలుసా? నాకు మీరు సాక్షులుగా ఉంటారు. మన సాక్ష్యం ఎలా ఉందంటే కొరింథు పత్రికలో కొరింథు సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు పౌలు గారి యొక్క తల నొప్పి వచ్చి ఉంటుంది. దాన్ని డీల్ చేయడానికి చూడండి. ఆ సందర్భం ఏంటో చూస్తే కొరింథులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళితే కొరింథులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం ఉన్న మాట చూడండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడా? సంఘంలో ఒక సమస్య వచ్చింది. సంఘంలో పరిశుద్ధులందరూ శిష్యులందరూ చేరున్నారు. వీళ్ళందరూ కుమ్ములాటలు. దేనికి తెలుసా? ఇద్దరికి తగాదాలు వచ్చాయంట. ఇద్దరు గొడవ పడుతున్నారు సంఘంలో. ఇద్దరు సంఘంలో గొడవ పడిన తర్వాత ఎంత నీచమైన స్థితిలో కొరింథీయులు వెళ్ళిపోయారంటే ఇద్దరు గొడవ పడితే వీరి మధ్య తీర్పు తీర్చడానికి బయట ఉన్న అన్యజనుడిని తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టారు. పౌలు అంటున్నాడు, ఏమయ్యా కనీసం ఈ కొరింథు ప్రాంతంలో ఉన్న సంఘాలలో, కొరింథులో ఉన్న విశ్వాసులలో ఒక్క విశ్వాసి సరిగ్గా తీర్పు చెప్పలేడా? అన్యజనుడిని తీసుకొచ్చి, వాక్య అనుభవం లేనివాడిని తీసుకొచ్చి, ప్రార్థన అనుభవం లేనివాడిని తీసుకొచ్చి నీ సంఘంలో సమస్యను పరిష్కరించమని అడుగుతావు, సిగ్గుందా నీకు అని చెప్పి పత్రికను ఓపెన్గా రాసాడు. వాళ్ళకి ఏం మనసులయ్యా మీరు? ఒక ఆలోచన ఉందా? మీరు ఒకరికి తీర్పు తీర్చగలిగే స్థాయిలో ఉండాల్సిన శిష్యులయ్యా మీరు. మీకు వాక్యం నేను ఎంత నేర్పించాను, మీకు ప్రార్థన ఎంత నేర్పించాను. మీరు వాక్యము ప్రార్థన 2 అడుగులేసి 3వ అడుగు సాక్ష్యం దగ్గరికి వచ్చి ప్రజల్లోనికి వెళ్ళిపోయి వారిని అధికారులుగా తీసుకొని మీరు వస్తారు. ఎంత దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సంఘానికి ఏముండాలి తెలుసా? సాక్ష్యం ఉండాలి. ఈ సంఘాన్ని గురించి మీ ఇతరుల దగ్గరికి వెళ్ళండి, మా సంఘాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు చెప్పేది అక్షర సత్యం. వాళ్ళకి తెలుసు మీరేంటో, వాళ్ళకి తెలుసు మీ విధానాలు ఏంటో, మీ పద్ధతులు ఏంటో, మీ ఉద్దేశాలు ఏంటో, మీ నిర్ణయాలు ఏంటో. వాళ్ళ దగ్గర మీరు ఏం పొందుకోవాలి? సాక్ష్యాన్ని పొందుకోవాలి. అంతే కొలసి పత్రికలోనికి పౌలు భక్తుడు రాస్తూ మాట్లాడిన మాట 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలసి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కొలసి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సంఘంలో ఉండటమే కాదు, సంఘంలో బయట వారు ఏం చేస్తారు తెలుసా? నీ గురించి సాక్ష్యం చెప్తారు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? చాలా జ్ఞానముతో నడుచుకోవాలి. వాక్యం తెలుసు కదా నీకు, ప్రార్థన చేస్తావు కదా నువ్వు. ఇప్పుడు సాక్ష్యాన్ని సంఘంగా పొందుకోవాలి. అసలు సంఘ వ్యవస్థను దేవుడు పెట్టిందే సాక్షులను తయారు చేయడానికి. శిష్యులను ఎందుకు తయారు చేశాడు తెలుసా? వాక్యం వారికి నేర్పించి, ప్రార్థన అనుభవాలు గుండా వారిని తీసుకెళ్ళి సాక్షులుగా నిలబెట్టడానికి. ఇప్పుడు సమాజం జాగ్రత్త గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు సంఘము ఎడల సాక్ష్యము ఎవరు చెప్తారు? సమాజం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? చక్కటి సాక్ష్యం మన గురించి వారు చెప్పాలి. ఇంకెవరు సంఘం గురించి సాక్ష్యం చెప్తారు తెలుసా? దేవుడు చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 చాప్టర్స్లలో 7 సంఘాలు కనబడతాయి. 7 సంఘాలకు ఉన్నటువంటి సంగతులను గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు తెలుసా? దేవుడు ఇస్తున్నాడు. ఎఫెసు సంఘం నువ్వు ఇలా ఉన్నావు, పెర్గము సంఘం నువ్వు ఇలా ఉన్నావు, తుయతైర సంఘం నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని అంటున్నా ఆ దేవుడు గుర్తెట్టుకోండి. మొక్క తోట సంఘాన్ని గురించి కూడా దేవుడు ఒకరోజు ఏమిస్తాడు తెలుసా? సాక్ష్యం ఇస్తాడు. ప్రారంభంలో మీరు ఎలా ఉన్నారు, నడి మధ్యలో మీరు ఎలా ఉన్నారు,
ముగింపులో మీరు ఎలా ఉన్నారు? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సమాజం మన గురించి సాక్ష్యం చెప్తుంది, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు లోకంలో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక ఆయన సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఏంటో ఎవరి సాక్ష్యమో మనం చూద్దాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 12వ వచనాన్ని చూడండి. 12వ వచనం, యోహాను గారు రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. దేనివల్ల పొందాలి తెలుసా సాక్ష్యమును? వాక్యం, సత్యం. వాక్య ప్రమాణాలుగా మన సంఘాలు నడుస్తున్నాయో లేదో, వాక్య ప్రమాణాలుగా నీవు ఉన్నావో లేదో, నీ గురించి భౌతికంగా నీ కళ్ళ ముందు సాక్ష్యం చెప్పిన ఒక అద్భుతమైన పుస్తకం అంటే తెలుసా? నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. జాగ్రత్త, మీరు ఆలోచన చేయండి. 3వ మెట్టు చాలా ప్రాముఖ్యమైన మెట్టు. ఖచ్చితంగా మనము శిష్యులుగా మారిన తర్వాత మనలో సాక్ష్యం ఉండాలి. ఇక్కడున్న ఒక్కొక్కరు కూడా దేవునికి శిష్యులే, అందరం కలిసి కూడా దేవునికి శిష్యులమే. మనం అందరం కలిసి కూడా కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డం. ఈ ప్రాంతంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం నేర్చుకోవాల్సింది సాక్ష్యం కొరకే, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాల్సింది సాక్ష్యం కొరకే. ఇప్పుడు నువ్వు సాక్ష్యం కలిగి ఉండట కొరకే శిష్యత్వంలోనికి దేవుడు నేను తీసుకొచ్చాడు. ఒకరోజు పేతురు, యోహానులు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ అధికారులు భయపడ్డారు. భయపడి ఎవరు వీరు విద్య లేని పామరులు. కానీ చివరికి వారు వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరంట. యేసుతో ఉండిన వారు చదువు లేకపోయినా, యేసు శిష్యుల సహవాసంలో ఉన్నవారు తెలివైన వాళ్ళు కాకపోయినా, ధనము లేకపోయినా, అధికారం లేకపోయినా, వారి యొక్క తెగింపు ఎలా ఉంటుందో తెలుసా? సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైతే ప్రాణాలు కోల్పోయినా మాకు పర్వాలేదు, సాక్ష్యం మాకు ప్రాముఖ్యం. ఎందుకంటే మా దేవుడు శిష్యత్వంలోని తీసుకొచ్చి సాక్షిగా మార్చడానికే మమ్మల్ని ఈ యొక్క సంఘ వ్యవస్థలోనికి మనం తీసుకొచ్చాడు. చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు సంఘాన్ని స్థాపించడం వెనుకున్న ప్రధానమైన కారణం శిష్యులను తయారు చేయటం. రెండవ బలీయమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు సంఘ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఇది సాక్ష్యం నిలబెట్టుకోవటం అన్నది అంత ఈజీగా జరిగేటువంటి మాట కాదు. అది చాలా కఠినమైనది, చాలా కష్టమైనది. కాబట్టి దానికి కొనసాగింపుగా దేవుడు తీసుకొచ్చిందంటే తెలుసా? ఇదిగో సంఘంలో నీకు దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే సహవాసాన్ని నీకు అందుబాటులోనికి తీసుకొని రావటానికి. మొదటిదేమో ఆయన ఎందుకనంటే శిష్యరికం చేయడానికి, డిసైపుల్షిప్ చేయడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. రెండవది సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే ఫెలోషిప్ కోసం దేవుడు సంఘాన్ని స్థాపించాడు, సహవాసం కోసం దేవుని సంఘాన్ని స్థాపించాడు. సహవాసం అంటే అర్థం ఏంటి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సహవాసాన్ని సందుల్లో విడగొడితే ఎలా విడగొడతారు మీరు? సందులు తెలుసా? తెలుగు గ్రామర్ తెలుసా? సహవాసాన్ని విడగొట్టమంటే ఎలా విడగొడతారు మీరు? సహా ప్లస్ కాదు, సహా ప్లస్ ఆవాసం. సహవాసం అంటే సహా ప్లస్ ఆవాసం. ఆవాసం అంటే ఏంటి? బ్రతకడానికి, జీవించడానికి యోగ్యమైనది. ఈ భూగోళం నివాస యోగ్యమైనది. ఈ సహవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? నివసించడానికి వీలుగా ఉండేది. ఎలా? ఒకరిగా కాదు, ఇద్దరిగా. సహ అంటే ఒకడిని కాదు, ఇద్దరితో కలిసి నేను నివసించేది ఏంటో తెలుసా? సహవాసం. నువ్వు ఒక్కడివే ఉంటే వాక్యాన్ని చదివేసుకోలేవు, ఒక్కడివే ఉంటే ప్రార్థన ఎదిగిపోలేవు, ఒక్కడివే ఉంటే సాక్ష్యం నిలబెట్టుకోలేవు. కాబట్టి దేవుడు సహవాసాన్ని తీసుకొచ్చాడు. ఈ సహవాసంలో మనం ఏమో కలిసి నివసించాలి, కలిసి బ్రతకాలి. అలా కలిసి నివసించాలంటే మన మధ్య ఏముండాలి? సహవాసంలో ప్రేమ ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి వచనం ముందు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, కష్టపడండి. దేని కొరకంట? ప్రేమ. ఎవరితో? నీ పక్కనున్న వ్యక్తితో. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే కలిసి ఉండగలరు, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ ఉంటేనే కలిసి ఉండగలరు, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంటేనే కలిసి ఉండగలరు, అత్తాకోడళ్ళు ప్రేమ ఉంటేనే కలిసి ఉండగలరు. అసలు ఈ భూమి మీద ఇద్దరు మనుషులు బతికుండాలంటే వారి ఇద్దరి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుడు సహవాసంలోకి తీసుకొచ్చాడు. ఈ సహవాసంలోనికి వచ్చిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు కాదు,
ఒకే జాబ్ చేసుకుంటున్న వారు కాదు, ఒకే నేపథ్యం కలిగిన వారు కాదు, ఒకే పరిస్థితులు కలిగిన వారు కాదు. సంఘంలో డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేనివాడు ఉండొచ్చు, పేరున్నవాడు ఉండొచ్చు, పేరు లేనివాడు ఉండొచ్చు, సంఘంలో పలుకుబడి వాడు ఉన్నవాడు ఉండొచ్చు, లేనివాడు ఉండొచ్చు, సంఘంలో వివిధ రకాలైన వారు ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యమైన సంగతి మనం కలిసి బతకాల్సిందే. మనం కలిసి బతకాలంటే మన మధ్య ఏముండాలంట? ప్రేమ. ప్రేమ ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడండి. ఎందుకు ప్రయాసపడాలంటే 13వ అధ్యాయము 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నాను, కొంతమంది ఎటువంటి వారు ఉంటారంటే వచ్చిన తర్వాత ఒక ఆమె అక్కడ కూర్చుంది అనుకోండి, అక్కడ వెళ్ళి ఈమె కూర్చోదు. ఎందుకు? ఆమెకి ఈమెకి మధ్య పడదు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ముఖం ముడుచుకుని ఈయన బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆయనకి ఈయనకి పడదు. సహవాసంలో పట్టుమంది 100 మంది ఉండరు, 100 మంది ఏం లేదు, ప్రేమ లేదు. సహవాసంలో ప్రేమ ఉండాల్సిందే. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నువ్వు ప్రేమ కలిగేది ప్రయాసపడు. నీ కోపమే ఆయన అంటే, నీ కోపమే మీ పాస్టర్ గారు అంటే, నీ కోపమే సంఘ పెద్ద అంటే, నీ కోపమే ఎవరైనా కానీ నువ్వు కష్టపడాల్సిందే. ఎందుకంటే నువ్వు సహవాసంలోనికి వచ్చావు. నువ్వు శిష్యుడిగా మారాలి అని అంటే సహవాసంలో నువ్వు ఎదగాల్సిందే. సహవాసంలో నువ్వు ఉండాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాల్సిందే. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూడ, మొదటి శతాబ్దపు వారు ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారంటే 10వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకుని, ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరుడపరితిరి, మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతే. సంఘంలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, వాళ్ళకి శ్రమలు వచ్చాయి, ఒకరికి కష్టాలు వచ్చాయి, ఒక నిందలు వచ్చాయి. వారితో పాటుగా వీరు కూడా ఏమయ్యారంట? ఆ నింద మా మీద పడునుగాక, ఆ కష్టం మాకు కూడా వచ్చునుగాక, ఆ ఇబ్బంది మాకు కూడా వచ్చునుగాక. సహవాసంలో ఎవరు అప్పుల బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే ఆడికి జరగాల్సిందే అని అంటున్నారేమో. సంఘంగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ సహనివాసం, నీతో పాటు కలిసి బతికే వారిలో కష్టం వచ్చింది, గుర్తించలేకపోతున్నావు. సంఘంలో భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదు. నీ సహవాసం కాదు. సహవాసంలో భార్య బిడ్డల్ని సంఘమంతా వెళ్ళి వాళ్ళు కాళ్ళు వేలు పట్టుకుని, అమ్మ మనందరం కలిసి నివసించే వారం, మనం అందరిది ఒకటే కుటుంబం, నా పేరు ఒకటే ఉండొచ్చు, నా ఇంటి పేరు మరొకటే ఉండొచ్చు, నా పరిస్థితులు వేరే ఉండొచ్చు, కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చాము, సంఘం అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడిందంటే సహవాసం చేయడానికి. ఈ సహవాసంలో కలిసి బతికేటప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండాలి, మేము ప్రేమ కలిగి ఉండాలి. మీ కొరకు మమ్మల్ని ఏం చేయమంటారు? మొదటి శతాబ్దంలో కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో వేశారు విశ్వాసుల్ని. జైల్లో కొంతమంది విశ్వాసులను తీసుకెళ్ళారట. మరికొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో వారిని, ఖైదులో ఉన్న వారిని రక్షించడానికి వీరు ఆస్తిని కోల్పోవడానికి 34వ వచనం కనబడుతుంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది అయినా స్వాస్థ్యమైనది మీ ఆస్తి కోల్పోవటం మీరు ఏం చేశారంట? మీరు ఎవరైనా సిద్ధపడతారా? సంఘంలో సహవాసంలో మీ ఎవరికైనా కష్టం వస్తే తీసుకొని ఆ స్థలం అని ఇవ్వగలుగుతారా? మీరు ఏదైనా సహాయాన్ని చేయగలుగుతారా? నేను చెప్తా ఉన్నాను, సంఘంలోనికి మీరు వచ్చిన తర్వాత, సహవాసంలో మీరు ఉన్న తర్వాత మీరు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో కూడా మీకు రుణం ఉండకూడదు అంటాడు రోమపత్రికలో పౌలు గారు. ప్రేమ విషయంలో రుణం, అప్పిచ్చిన వాడి దగ్గర అప్పు తీసుకున్నవాడు మధ్య బంధం ఎలా ఉంటుంది? అప్పిచ్చాడు అనుకోండి, 24 గంటలు ఆడు తీసుకున్నవాడు మైండే తిరుగుతూ ఉంటాడు. వాడికి ఇచ్చాను, వాడికి అప్పు తీసుకున్నాడు, వాడికి ఇవ్వాలి. వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంటుంది? ఖచ్చితంగా పడుకున్న అప్పుడే గుర్తొస్తాడు, లేచిన అప్పుడే గుర్తొస్తాడు, లేచిన తీసుకున్నాడు గుర్తొస్తాడు, ఇచ్చినాడు గుర్తొస్తాడు. అంతటి ప్రేమ బంధం ఎవరికి ఉండాలి తెలుసా? సహవాసంలో ఉన్న మనకు గుర్తుండాలి. మనకేంటి తెలుసా? మన పక్కన ఎవరు వచ్చి కూర్చున్నారో కూడా మనకు తెలియదు. మన సంఘంలో ఈరోజు ఎవరు రాలేదు కూడా మనకు తెలియదు. మరో మాట చెప్పారా? ఈరోజు ఉపవాస కూడికలకు రాని వాళ్ళని గురించి పట్టించుకొని మంచి వాక్యం విన్నాము, దేవుళ్ళు బలపడ్డాం, మీరు 2వ వారం రండని వెళ్ళి మీరు చెప్తారా? మీరు వెళ్ళి చక్కగా పడుకుంటారు రాత్రి, మళ్ళీ రేపు మామూలుగా మీరు వచ్చేస్తారు. కానీ మన సంఘంలో నా పక్కన రాలేదు, నా ఎదురాయన రాలేదని మీరు పట్టించుకుంటారా? ఎందుకు పట్టించుకోరు? మీరు సహవాసంలో లేరు. సహవాసంలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే త్యాగం కోరుకుంటుంది. సౌత్ అమెరికాలో ఈక్వెడార్ అనేటువంటి ఒక దీవి ఉంది. ఆ దీవిలో ఆటవిక జాతులు మనుషులు ఉంటారు. వాళ్ళు మనుషుల మాంసం తినే రకం. వాళ్ళు ఇతర మనుషులను తమ మనుషుల దగ్గరికి రప్పించుకునే రకం కాదు. వాళ్ళు భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండేటువంటి ఆటవిక జాతులు. వారి మధ్యకి 1956లో ఒక 5గురు సేవకులు, మిషనరీలు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు.
ఈక్వెడార్ దీవి అక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నారు, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ దీవుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వారికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? వెళ్ళి వారితో సహవాసం చేయాలి. నా చదువు అయిపోయిన తర్వాత ఒకసారి నేను బెంగళూరు దగ్గర డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఒకటి ఉంది. అక్కడ కొంతమంది ఎప్పుడో దక్షిణాఫ్రికా ఇందిరాగాంధీ టైంలో దక్షిణాఫ్రికా నుంచి కొంతమంది బానిసలకు వచ్చిన వారు నివాసం చేస్తున్నారంట. వాళ్ళకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క వసతులను చూస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య మిషనరీ పరిచయం మమ్మల్ని తీసుకెళ్తే ఒక రాత్రి మా దగ్గరికి మంచి ఆకలితో ఉన్నాం, చాలా ప్రయత్నించి అలసిపోన్నాం. ఒక రాత్రి మా దగ్గరికి ఒక కూర తీసుకొచ్చారు. కూర చూస్తే ఏమనిపిస్తుంది? చక్కగా బంగాళదుంప కూర బాగానే ఉండరా వీళ్ళు అనుకున్నాం. కానీ అది తిన్న తర్వాత ఒక ముక్క తినేసరికి కడుపు మొత్తం వాంతులే. ఇప్పుడు ఎలా తిని బతుకుతున్నాడు? అక్కడ మిషనరీ ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఆయన. అన్న ఒక్కరోజు ఈ కూర మీద తినలేకపోయాను, నువ్వు ఎలా బతుకుతున్నావు అంటే సహవాసం. వాళ్ళ కల్చర్ నేర్చుకున్నాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ పరిస్థితులు నేర్చుకున్నాడు, వాళ్ళతో కలిసిపోయాడు. కలిసిపోయి వారికి ప్రేమను చూపిస్తున్నాడు. దాని కొరకు ఈయన రుచులను త్యాగం చేశాడు. మళ్ళాంటి కారం కాకపోవచ్చు, మళ్ళాంటి రుచులు కాకపోవచ్చు, అక్కడ నేపథ్యాన్ని అలవాటు చేసుకొని నేర్చుకున్నాడు. అదే మాదిరిగా ఈక్వెడార్ ప్రాంతంలో జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక సేవకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి మిషనరీగా స్వార్థ ప్రకటించడానికి వెళుతున్న దారిలో బల్లేలతో పొడిచి వాళ్ళు చంపేశారు. ఇంకా వెళ్ళలేదు, వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించలేదు, వాళ్ళతో సహనివాసం చేయలేదు. అప్పుడే వారిని బల్లేలతో చంపేస్తే ప్రపంచం అంతా షాక్ అయింది. కానీ 2 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 1958లో తన భార్య జిమ్ ఎలియట్ భార్య ఏం చేసింది తెలుసా? మరలా పనిగట్టుకున్న ఈక్వెడార్ ప్రాంతానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళింది. 2 సంవత్సరాల ముందు నా భర్తను చంపేసిన ఆ ప్రాంతంలోనికి నేను ఎందుకు వెళ్తాను అనుకోలేదామే. ఈక్వెడార్కి వెళ్ళింది, సువార్త ప్రకటించింది, ఆటవిక జాతులలో ఉన్న వారిని క్రీస్తు వైపు తిప్పగలిగింది. అది కదా సహవాసం అంటే, అది కదా ప్రేమ అంటే, అది కదా త్యాగం అంటే. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభువు మాట్లాడిన మాట మనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై. సహవాసం ఎంత విలువైనదో తెలుసా? అవసరమైతే మీ ప్రాణాలు మీరు ఇవ్వాలి. నేను ఒక గన్ను తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. సకినేటిపల్లి ఎస్ఐ గారు నాకు బాగా ఫ్రెండ్ అనమాట. ఆయనకి కళ్ళబొల్లి మాట ఒక గన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ అందరినీ చంపి ఒక ఆప్షన్ ఇచ్చాను, మీ అందరి కొరకు ఒకటి చచ్చిపోయి ఆప్షన్ ఇచ్చాను. మీలో ఎవరు చచ్చిపోతారు సంఘం కొరకు? నేను గన్ను తీసుకొచ్చాను. ఆప్షన్ 1 అందరినీ కాల్చి చంపేస్తాను. ఆప్షన్ 2 మీ కొరకు ఒక్కడనే కాల్చి నేను వెళ్ళిపోతాను. ఎవరు వస్తారు ముందుకి? నీ సంఘం గురించి నువ్వు రాలేవు, నాకు బాగా తెలుసు. నీ సహవాసాన్ని గురించి నువ్వు రాలేవు, నీ క్రైస్తవాన్ని గురించి రాలేవు, మాట్లాడితే కుటుంబం కోసం కూడా నువ్వు రాలేవు. ప్రభు అంటున్నాడు, అవసరమైతే సహవాసం ఎంత విలువైనదో తెలుసా? పరలోకంలో నుంచి దిగొచ్చి నేను, ఇదిగో సొలొమోను కట్టిన మందిరం కాదు నేను కట్టింది, పరలోకం నుంచి దిగొచ్చి నేను ప్రత్యక్ష గుడారం మోసే కట్టింది కాదు, ఆత్మ సంబంధమైన మందిరం కట్టాను, శిష్యరికం చేయించాను, సహవాసంలోని తీసుకొచ్చాను. సహవాసంలోని ఎందుకు తీసుకొచ్చానంటే అవసరమైతే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి, అవసరమైతే సహోదరుల నిమిత్తం ఆస్తిని కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండాలి. అంత విలువైనది సంఘం. సంఘానికి అంత విలువ ఉంది. ఏంటి సంఘానికి ఉన్న విలువ అంటే, ఈ సంఘానికి ఉన్న విలువను మీరు లెక్కించగలరా? ప్రభువు ప్రాణం పెట్టాడు ఈ సంఘం కోసం. మొక్కతోట ప్రాంతంలో ఈ సహవాసాన్ని స్థాపించడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభువు ప్రాణం పెట్టాడు. ఈ సంఘానికి ఉన్న విలువ అంటే తెలుసా? మీరు కొందరు ఈ సంఘంలో ఉన్న వారిని కాపాడుకోవటానికి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని శిష్యులుగా మార్చడానికి అవసరమైతే మీ ప్రాణం ఇచ్చేంత విలువైనది సంఘం. రాత్రి దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సంఘం ఊరికనే దేవుడు పెట్టలేదు. సంఘ వ్యవస్థ పెట్టడానికి గల కారణం 1 శిష్యత్వంలోనికి తీసుకోవడానికి, 2 సహవాసంలోనికి తీసుకోవడానికి. శిష్యుడు మాత్రమే సహవాసంలో ఉంటాడు. వెళ్ళిపోతూ పేతురుని యేసుప్రభువు అడిగిన ప్రశ్న, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మొదటిసారి అడిగాడు సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే సీమోను అన్నాడు, అయ్యా నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను. రెండవసారి అడుగుతున్నాడు, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడవసారి అడిగేసరికి పేతురుకి చిరాకు వచ్చింది, ప్రభువా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను శిష్యుడను,
నేను శిష్యరికం చేయడానికి వచ్చాను, వాక్యం నేర్చుకుంటున్నాను, ప్రార్థన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను, సహవాసంలో ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను, త్యాగం కలిగి ఉన్నాను, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని అంటే ఏ పేతురికి ప్రభు అన్నాడు, నువ్వు ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలను కాయు, నువ్వు ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలను మేపు. సంఘం ఎడల బాధ్యత కలిగి నీకు ఉండాలి అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి తెలుసా? ప్రభువుని ప్రేమించాలి. నోటి మాటతో కాదు, నోటి పాటతో కాదు నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను. ప్రభువుని ప్రేమించగలిగిన వారు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని ఒక జిమ్ లేడీ మిషనరీలా ఉండాలి. నా భర్త ప్రాణం తీసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఆ ప్రాంతానికి సువార్త ఎలాగైనా ప్రకటించాలని చెప్పి సువార్త ప్రకటించడానికి కదిలి వెళ్ళినటువంటి తన భార్య ఎలిజబెత్ ఎలియట్లా ఉండాలి. మన ప్రాణాలు అవసరమైతే దేవుని కొరకు ఇవ్వడానికి. మరి ఎందుకు తెలుసా? సంఘం ఫైనల్ వచ్చేసరికి ఏంటి సంఘం అని బైబిల్ అడిగితే బైబిల్ సంఘం చెప్తుంది, సంఘం ప్రేమకు చిహ్నం. ఏంటి సంఘం? మందిరం కంటే గొప్పదా? ఏంటి సంఘం ప్రత్యక్ష గుడారం కంటే గొప్పదా? అవును గొప్పదే. ఎందుకో తెలుసా? ఈ సంఘంలో ప్రేమ ఉంటుంది. అది ప్రభు ప్రేమించిన ప్రేమ ఉంటుంది, మిషనరీలు ప్రేమించిన ప్రేమ ఉంటుంది, అపోస్తలులు ప్రేమించిన ప్రేమ ఉంటుంది, సేవకులు ప్రేమించిన ప్రేమ ఉంటుంది, విశ్వాసుల మధ్య ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ తారాస్థాయి ఎంతైతే విశ్వాసి కోసం ప్రాణాలు వదిలేసే అంత, విశ్వాసం కోసం జీవితాలు ఆస్తులు పణంగా పెట్టేంత ప్రేమ మాలో ఉందని సమాజానికి ఇది ప్రేమ చిహ్నమని మనం చెప్పగలిగితే వద్దన్న ప్రజలు వస్తారు. సంఘం యొక్క వ్యవస్థ మనకు అర్థం కాక దాన్ని చిందరవందరగా పాడు చేసేసి ప్రపంచానికి ప్రభు అర్థం కావట్లేదు, రక్షణ రావట్లేదని గగ్గోలు పెడితే ముందు వ్యవస్థను మార్చుకోవాల్సింది మనం ఎవరిని అర్థం చేసుకోవాలి సార్? క్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు మనకు అర్థమైతే సంఘం మనకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి సంఘంలోనే తీసుకొచ్చాడు. సంఘంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? శిష్యులుగా ఉండాలి. సంఘంలో మీరు సహవాసంలో ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు నాకు దయచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ మొదటి రోజు ప్రభావ సంఘం యొక్క కారణాన్ని నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలు విన్న వాక్యానుసారంగా ప్రభావ ఇదిగో తండ్రి నేను ఇక నుంచి ప్రభావ వారు తమ సంఘంలోని ప్రభావ ఉన్న అవసరతను